American blueberry, acai berry, Japanese astaxanthin, and more. Boost your energy, strengthen immunity, and glow with youth. Embrace wellness with every serving of our all-in-one formula. Elevate your health journey today with CureCell, where science meets nature's best. लोगों का कहना था कि इसको खाएंगे कैसे, मतलब इस पैकेट को नहीं, इस पैकेट के अंदर जो सामान है क्योर सेल को खाएंगे कैसे। कुछ नहीं करना है, रात को आपको ब्रश कर सोना है, मुंह साफ होना चाहिए। सवेरे उठेंगे, कोई पानी नहीं पीना, कोई कुल्ला नहीं, कोई ब्रश नहीं करना। लोगों का कहना था कि इसको खाएंगे कैसे, मतलब इस पैकेट को नहीं, इस पैकेट के अंदर जो सामान है क्योर सेल को खाएंगे कैसे। कुछ नहीं करना है, रात को आपको ब्रश कर सोना है, मुंह साफ होना चाहिए। सवेरे उठेंगे, कोई पानी नहीं पीना, कोई कुल्ला नहीं, कोई ब्रश नहीं करना। सबसे पहले इसके ऊपर हाथ डालना है, और यहां पर एक कट है, आपको ये कट से इसको फाड़ना है। 2 बार झाड़ लीजिए, कट से फाड़िए, और जीभ के नीचे इस जगह पर पाउडर को डाल दीजिए। फ्रूट का टेस्ट है, मजा आ जाएगा। जीभ से दबाना नहीं है, मुंह बंद कर लीजिएगा, जीभ को ऊपर रखिएगा, तो जो लार निकलेगी, जो सलाइवा निकलेगा, उससे वो पाउडर जूस की तरह बन जाएगा। अब जूस बन गया, इसको बनने में 3-4 मिनट लगेंगे, और 3-4 मिनट आपको वहीं पर रखना है। यानी टोटल 4 और 4 8 मिनट आपने जूस रखा अपने यहां पर। जो सेल एक्टिव होंगे ना, वो वहीं से वो अंदर चले जाएंगे, ब्लड में मिलकर सब सेट होने शुरू हो जाएंगे। यानी 4 और 4 8 मिनट। अब आपने उस जूस को क्या करना, पी लेना है। और उसके पीने के 3-4 मिनट बाद, यानी 4 मिनट फिर आपको पानी पीना है, और दिन भर खूब पानी पीना है। और एक चीज का ध्यान रखिएगा कि आपको जो भी दवाई या कुछ भी खाना है, इसके आधे पौने घंटे बाद ही स्टार्ट करना, उससे पहले नहीं, क्योंकि ये अपना काम स्टार्ट करेगा, फिर आपको अपना काम स्टार्ट करना है। बस इसको ध्यान रखिए, आपका प्रोडक्ट आपकी जिंदगी बना देगा। बस क्यूर सेल ये आपकी जिंदगी बनाने के लिए आया। थैंक यू। थैंक यू सर, थैंक यू सर। అందరికీ హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్, రవిచంద్ర సార్. ఓకే, అలాగే అందరూ ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పుకుందాం. అంతవరకు ఇంట్లోనే ఉంచుదాం. ఒక చిన్న సంఘటన. చిన్నప్పుడు నాకు బ్లడ్ మోషన్స్, అంటే బ్లడ్తో పాటు మ్యూకస్, అంటే చీమారక్తం భేదలు అంటారు అనమాట. అలా అయినప్పుడు ఆ రోజు ఏమైందంటే, అదే రోజు ఒక పండగ, అనంత చతుర్దశి పండుగ ఉంది. ఆ రోజు ఇంట్లో ఓలిగలు మా ఇంట్లో చేశారన్నమాట. నాకు ఆ మోషన్ సంగతి పక్కన పెడితే, ఆ ఓలిగలు తినాలనే ఆశ అయితే చాలా ఎక్కువ. తినాలని మా అమ్మని నేను అడిగినప్పుడు, మా అమ్మ వద్దు, నీకు మోషన్స్ అవుతున్నాయి కాబట్టి ఇంకా అది ఎక్కువ అవుతుంది కాబట్టి వద్దు అని చెప్పేసి ఆ రోజంతా ఆపింది. నేను అలాగే తినుకోకుండా ఆ రోజంతా కూడా ఉన్నాను. నెక్స్ట్ డే కూడా అట్లే మోషన్స్ కంటిన్యూ అవుతుంది. ఆ రోజు మధ్యాహ్నం మా పక్కింటే ఆమె వచ్చేసి మా అమ్మతో మాట్లాడుతుండేటప్పుడు, ఇట్లా నా కొడుక్కి మోషన్స్ అయినాయి, దానికి ఓలిగలు కూడా పాపం తినలేదు అని అంటే, ఏ మోషన్స్ అమ్మాయి అని అడిగినప్పుడు, ఇట్లా చీమారక్తం భేదలు అయింది అని చెప్పి అంటే, దానికి చాలా మంచిది, ఓలిగలు తింటే మేలవుతుంది. మా ఇంట్లో కూడా ఒకసారి మా అబ్బాయికి అయినప్పుడు ఇచ్చినాము, చాలా బాగా అయింది, కాబట్టి ఇస్తేనే మేలు, మీరు ఎందుకు ఇవ్వలేదమ్మాయ ఓలిగలు అని చెప్పి అన్నారన్నమాట. నాకు భలే సంతోషం అయిపోయింది. నాకు ఓలిగలు తినాలంటే ఇష్టము, కానీ తినిపించలేదని చెప్పి మళ్ళీ మా అమ్మ ఆ రోజు అయిపోయిన ఓలిగలు అయితే అన్ని కట్ చేసి మళ్ళీ అదే పనిగా నా కోసం చేసి పెట్టింది అనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆ ఓలిగలు తినే ద్వారా అది మేలవుతుంది అనే ఆ విషయం తెలియదు కాబట్టి ఆ రోజు నాకు ఇవ్వలేదు. అదేవిధంగా ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి కూడా మనకు తెలియకపోతే, మనం దేనికి వాడాలి, ఎలా వాడాలి, ఇవన్నీ తెలియకపోతే ఇలాగే ఉంటుంది పరిస్థితి. కాబట్టి నాలెడ్జ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఉంటేనే ఏ ఫీల్డ్లో అయినా, ఇదే కాదు ఎనీ ఫీల్డ్లో ఆయన ఫెయిల్యూర్ అవుతున్నాడంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. నాలెడ్జ్ లేకపోతేనే వాళ్ళు ఫెయిల్యూర్ అవుతారు. కాబట్టి సక్సెస్ కావాలంటే ఒకటే మంత్రం ఏంటంటే నాలెడ్జ్. దాని గురించి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడమే దీనికి సొల్యూషన్ అనమాట. సో అలాంటి నాలెడ్జ్ని మనకు అందివ్వడానికి, ఈ ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ అందించడానికి వెల్నెస్ ఇండస్ట్రీలో ఒక 25 ఏళ్ళు మంచి అనుభవం ఉన్నటువంటి ద గ్రేట్ పర్సన్, అలాగే మన కంపెనీలో కూడా ఒక
ఒక ప్రెస్టీజియస్ ర్యాంక్ అచీవ్ అయినటువంటి, ఒక సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయినటువంటి ద గ్రేట్ పర్సన్ ముక్కు బాలరెడ్డి గారు మన మధ్యన ఉన్నారు. సో వారిని మనం ఇన్వైట్ చేద్దాం. ఎస్ సార్, ముక్కు బాలరెడ్డి సార్, వెల్కమ్ సార్. Thank you, sir. Thank you, sir. Good morning, all of you. గుడ్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్. Very good morning. Happy morning, sir. Welcome. Good morning, sir. Dharmiti sir. Nagbhushan, Good morning, sir. Good morning. Good morning, sir. Sir, K. Srinivas. Good morning, sir. Good morning. Good morning. Srinivas from Bangalore. Good morning, sir. Chakravarti from Bangalore. Chandru, Bangalore. Already, sir. Good morning. Venugopal Nalgonda. Good morning, sir. Srinivas from Kanigiri. Good morning, sir. Nageswara from Bangalore. Good morning, sir. Good morning. Good morning. Baburao, come on. Good morning, all of you. Good morning. Good morning, sir. Beavaram. Good morning, sir. Ushan from Nanjal. Ram Ramlok, Karimnagar. Good morning. Good morning, sir. Success Ravinder, Hyderabad. Good morning, sir. Good morning, sir. Good morning. Come on. Good morning, sir. Nagaraju Shantinagar. ఎస్ సార్, అందరికీ మ్యూట్ చేశాను. సార్ బాలరెడ్డి సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. Sir, everyone, good morning. So, morning, sir. మన మెంటర్ అండ్ ఇంట్రొడ్యూసర్, మై ఫ్రెండ్ లయన్ ప్రసాద్ గారికి, మీ అందరికి, అలాగే మన కోఆర్డినేటర్స్ హెచ్సి రావు గారికి, అలాగే రవిచంద్రబాబు గారికి, అందరికి, ప్రతి ఒక్క లైన్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, అలాగే శుభోదయం. సో మనం లేట్ లేకుండా ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఈరోజు మరి గత ఆదివారం చాలా అద్భుతమైన ప్రోగ్రాం కండక్ట్ చేశారు మన మెంటర్ లయన్ ప్రసాద్ గారు. వారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను నిన్ననే హైదరాబాద్ వచ్చాను మా ఇంటికి. ఇంకా ఆ జ్ఞాపకాలు నా మదిలోనే ఉన్నాయి. ఎందుకంటే న్యూయంగ్ అనేది ఒక అద్భుతమైన కంపెనీ, క్యూర్ సెల్ అనేది ఒక మిరాకిల్ ప్రొడక్ట్. ఇక లైన్ టీమ్ లీడర్స్ అయితే అద్భుతమైన నాలెడ్జ్ కలిగి ఉన్న ఒక, వారి గురించి ఇంకా వర్ణించి చెప్పాలంటే ఒక్కొక్కరు, శ్రీనివాస్ గారు కానివ్వండి, బాబా గారు కానివ్వండి, షఫీ గారు కానివ్వండి, అలాగే మీరావల్ గారు కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన లీడర్లు. ఇంకా చాలా మంది ఈ లైన్ టీంలో పనిచేస్తా ఉన్నారు. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక లయన్ ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే మనకు దొరికిన ఒక అద్భుతమైన మేధావి, మరి విజనరీ లీడర్. నిజంగానే ఆయన ఒక మనందరికీ కూడా ఒక రోల్ మోడల్. ఎందుకు అంటే నేను నిన్ననే చూసాను ఆదివారం, పుట్టినరోజు చాలా మంది ఏదో సెలబ్రిటీస్ వాళ్ళు మినహాయించి ఎక్కువ మంది 4 గోడల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య చేసుకుంటూ ఉంటారు. కానీ
మరి మన పుట్టినరోజును మనకు విజయాన్ని చేకూర్చిన మన డౌన్లైన్ టీం మెంబర్స్, అలాగే మనకి ఈ అవకాశం ఇచ్చిన, ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అప్లైనర్స్ మధ్యలో వారిని, మన ఎదుగుదలకు కారణమైన వారిని ప్రోత్సహిస్తూ, వారిని సన్మానిస్తూ, వారి ప్రశంసలు మనం అందుకుంటూ, ఒక సంబరంలాగా, ఒక పండగలాగా, మరి ఒక చక్కటి థీమ్ పార్క్ లో ఈ ప్రోగ్రామ్ ను నిర్వహించడం జరిగింది ఆయన. సో అది ఇంకా అందులో ఎంతో మంది మహానుభావులు అందులో అక్కడికి వచ్చారు. వచ్చిన వారు అందరూ కూడా నాకంటే గొప్పవారే, నాకంటే మంచి పొజిషన్ లో ఉన్నవారే. వారందరినీ కలవటం నా నా యొక్క అదృష్టంగా భావిస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రతి శుభకార్యాలు, పెళ్లి కానీ, ఇంకా పెళ్లి రోజులు కానీ, ఏదైనా సరే ఇలా మీ బంధుమిత్రులతో పాటు మరి మనకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యం ఇస్తున్న ఈ న్యూ యంగ్ మెంబర్స్ మధ్యలో, అంటే మన విజయానికి కారణమైన మన మిత్రులు, మనకి అవకాశం ఇచ్చిన అప్లయర్స్, వారిని కూడా పిలిచి వారందరి సమక్షంలో జరుపుకుంటారని నేనైతే డిసైడ్ అయ్యా. నా నెక్స్ట్ బర్త్డే ఈ విధంగానే జరుపుకోవాలి, ఇలాగే ఉండాలి. సో చాలా చాలా అద్భుతం అనిపించింది. మరి నన్ను ఇన్వైట్ చేసిన ఎల్ఎన్ ప్రసాద్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ నేను స్టార్ట్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. మరి ఈ రోజు ప్రోగ్రామ్ కు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రోగ్రామ్ ప్యూర్స్ అండ్ వాటర్ యొక్క ప్రాధాన్యత ఏంటి, వాటర్ ఎలాంటి వాటర్ తీసుకోవాలి అనే విషయాలు, అనారోగ్య సమస్యలు వస్తాయి అనే విషయాలు, క్యూర్ సెల్ తో ఏ విధంగా అనుసంధానం చేయాలనే విషయాలు మనం ఈ రోజు ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. సో మరొకసారి వెల్కమ్ టు న్యూ యంగ్. నా పేరు ముక్కు బాలరెడ్డి. సో ఈ రోజు ట్రైనింగ్ క్యూర్ సెల్ అండ్ వాటర్. సో మరొకసారి మీ అందరికీ పేరు పేరున ఈ క్యూర్ సెల్ అండ్ వాటర్ ప్రోగ్రామ్ కు స్వాగతం చెప్తూ మరి ఈ ప్రోగ్రామ్ నేను స్టార్ట్ చేస్తా ఉన్నా. మరి గతంలో మనం చెప్పుకున్నట్టే న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ మన బాడీలో ఉన్నాయి. ప్రతి ఆర్గాన్లో ఉన్నది సెల్. బాడీ అంతా కూడా బిల్డ్ అయింది సెల్ తో, కణాలతో నిర్మితమైంది. కాబట్టి ఈ కణాలకు ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉంది అంటే ఆక్సిజన్ అనేది మన నడుస్తూ లోపలికి వెళ్ళటం, బయటికి రావటం అనేది మన ప్రమేయం లేదు. మన ప్రమేయం కానీ ఉంటే దాని మీద కూడా మనం ట్రైనింగ్ తీసుకోవాలి. సో వాటర్ మాత్రం ఖచ్చితంగా మన ప్రమేయంతోనే బాడీ ఉంటుంది. మనం ఇస్తే తీసుకుంటుంది, లేదంటే ఇక వాటర్ అందకపోతే ఏం జరుగుతుందో అది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. అలాగే న్యూట్రిషన్, ఈ న్యూట్రిషన్ గురించి గత వారం మనం తెలుసుకున్నాం. ఇవన్నీ ఫ్రెండ్స్ జస్ట్ అవుట్లైన్స్ మాత్రం. నేను డెప్త్ నాలెడ్జ్ లోకి వెళ్ళటం లేదు. డెప్త్ నాలెడ్జ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత, ఒక్కొక్క ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వెళ్తాం. మీకు చెప్పినట్టే ఈ 1 year లో మీరందరూ కూడా హెల్త్ లీడర్స్ అవుతారు, హెల్త్ మాస్టర్స్ అవుతారు, హెల్త్ మెంటర్స్ అవుతారు. మీ విజ్ఞానం ముందల పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది. అలాంటి స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్తానని మరొకసారి మాటిస్తున్నాను. ఇక ఈ రోజు మనం తెలుసుకోబోయేది వాటర్. వాటర్ అనేది మనకు ఎంతో ప్రాముఖ్యత. అది లేకపోతే అసలు నడవదు. జీవరాశి అంతా కూడా వాటర్ మీదనే నడుస్తుంది. ఆక్సిజన్ లేకపోతే 3 నిమిషాల కంటే ఎక్కువ బ్రతకలేము, కొద్ది రోజుల కంటే ఎక్కువ బ్రతకలేము.
న్యూట్రిషన్ లేకపోతే 30 రోజుల కంటే ఎక్కువగా జీవించలేం. అలాంటి అతి ముఖ్యమైన వాటర్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఒకప్పుడు వాటర్ ఇలా సెలయేర్లు కానివ్వండి, నదులు, మరి అడవుల నుంచి, కొండ కోణాల నుంచి ఒక స్ప్రింగ్ వాటర్ అంటే ఫ్రెష్ వాటర్ మనం ఎక్కడంటే అక్కడ తాగేవాళ్ళం. ఎక్కడంటే అక్కడ జలపాతాలు, చక్కటి మంచి నీరు లభించేది. సో ఈ విధంగా ఉన్న వాటర్ మన జీవరాశి మొత్తానికి అత్యంత ఇంపార్టెంట్ అయిన వాటర్ ఈరోజు మరి మన బాడీలో ఉన్నది అంతా కూడా వాటరే. మరి 65% నుంచి 75% వాటర్తో నిండింది మన బాడీ. అంటే మన కళ్ళు అయితే కళ్ళల్లో ఉన్నదంతా కూడా నీరే. 95% కళ్ళంతా కూడా నీరుతోనే నింపబడి ఉన్నాయి. మన హార్ట్, మన గుండె 75% వరకు నీటితోనే ఉంది. మజిల్స్, కండరాలు కూడా 75% నీటితో నిండి ఉన్నాయి. స్కిన్ 64%, బ్లడ్ 83%, బోన్స్ 30%, లంగ్స్ 90%, బ్రెయిన్ 80%. ఈ విధంగా మరి భూమి మీద ఎట్లయితే 3వ వంతు నీరు ఆక్రమించిందో మన బాడీలో కూడా 3వ వంతు కంటే ఎక్కువ భాగం మరి నీరే ఆక్రమించింది. ఆ నీటికి మనము నీరు ఇవ్వాలి. అంత ఇంపార్టెన్స్ ఉంది వాటర్ కు. సో ఇట్ ఈస్ ద ఎసెన్షియల్ ఫర్ లైఫ్. అంటే మనం జీవించాలంటే నీరు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడైనా సరే మీరు ఫస్ట్ చూసేది అక్కడ నీరు ఉందా లేదా అని. జీవరాశి మనుగడకు అతి ప్రధానమైనది నీరు. అలాంటి నీరు మనం ప్రతిరోజు కూడా అవసరమైన మేరకు మన బాడీకి అందిస్తూ ఉండాలి. ఎందుకు అంటే మరి మన బ్రెయిన్ ఫంక్షన్ చేయాలన్న చక్కగా, అలాగే మరి మన లంగ్స్ చక్కగా పనిచేయాలన్నా, మన జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేయాలన్నా, హార్ట్ బాగా పనిచేయాలన్నా, మరి ఎనర్జీ లెవెల్స్ బాగుండాలన్నా, ఇంకా బ్లడ్ ప్యూరిఫై కావాలన్నా, బ్లడ్ అన్ని సెల్స్ కు ఈ బ్లడ్ ద్వారానే కదా అందుతాయి న్యూట్రిషన్ కానీ, వాటర్ కానీ. అలాగే ఆక్సిజన్ కూడా మరి బ్లడ్ ద్వారానే అందాలి. ఈ బ్లడ్ అనేది ప్రతి కణానికి అందాలంటే మన బ్లడ్ లో సఫిషియెంట్ వాటర్ ఉండాలి. అందుకనే మంచి మనసు అంటే మనకు మన ఆనందం కానీ దుఃఖానికి కారణమైంది మనసు. ఈ మనసు కూడా మంచిగా ఉండాలి అంటే నీరు అనేది, బాడీలో నీరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్కిన్ అందంగా కనిపించాలన్నా, అందంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా మరి నీరే అవసరం. చాలా మందికి చర్మలు వస్తూ ఉంటాయి, నీరు తక్కువ వస్తాయి. సో ఆ విధంగా ఈ నీరు అనేది మరి మంచి సరైన విధంగా తీసుకుంటే మరి సహజంగా వచ్చే తలనొప్పులు, మీరు టాబ్లెట్ వేసుకోకూడదండి. తలనొప్పి వచ్చినప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే తలనొప్పి టాబ్లెట్లు వేసుకుంటుంటారు. కాదు, వాటర్ తాగాలి. అలాగే మీ మజిల్స్ చక్కగా 6 ప్యాక్ లో ఎట్లయితే కండలు తిరిగి మెలితిరిగి ఉంటాయో అలా ఉండాలి అంటే నీరు అవసరం. ఇక చాలా మందికి నొప్పులు ఉంటాయి, జాయింట్ పెయిన్స్. ఈ జాయింట్ పెయిన్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఈ పెద్ద పెద్ద బోన్స్, మోకాలు నొప్పులు, మోచేతుల నొప్పులు ఉంటాయి. వారు కూడా నీరు తక్కువై ఆ కార్టిలేజ్ డ్రై అయిపోయి ఈ నొప్పులు వస్తాయి. నీరు తాగితే మళ్ళీ అవి సరిదిద్దుకుంటాయి. ఇంకా కీళ్ళ నొప్పులు వస్తాయి, వారికి కూడా ఈ నీటి తక్కువై ప్రతి కీలు అంటే కాళ్ళు ఏళ్ళు, చేతుల ఏళ్ళు ఎక్కడైతే ఈ యొక్క మనం బోన్స్ ఫోల్డ్ అవుతాయో అక్కడల్లా కూడా నొప్పులు వస్తాయి, నీరు తక్కువ వస్తాయి అన్ని కూడా. మరి మంచి గ్లో, అందంగా ఉండాలి, స్కిన్ అంతా అందంగా మెరిసిపోవాలంటే నీరు చాలా అవసరం. చాలా మంది వెయిట్ గెయిన్ అయి ఉంటారు, అంటే బాగా గుమ్మడికాయలా ఉండటానికి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కారణం నీరు తక్కువై అది అలా ఉంటారు అనమాట. బాడీలో సమృద్ధిగా నీరు ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అలాంటి నీటిలో ఎలాంటి ఉండాలంటే మినరల్స్ సమృద్ధిగా ఉండాలి. మినరల్స్ అంటే లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం. ఈ మినరల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అవి నీటిలో సహజంగా దొరుకుతాయి. మన ఆహారం ద్వారా, మనం వండిన ఆహారం ద్వారా అవి ఆక్సిడైజ్ అయిపోతాయని మనం తెలుసుకున్నాం. సో నీరు అనేది వాటికి మెయిన్ సోర్స్ అన్నమాట.
అలాగే pH వాల్యూ ఉండాలి. సో నీరంటేనే H2O. ఈ H2O మనం అంటే ఈ డ్రింకింగ్ వాటర్ అనేది మనం చెప్పుకున్నట్టు ఈరోజు మన బాడీకి ప్రతి అణువుకు, ప్రతి కణానికి, ప్రతి అటోమ్కు వాటర్ అవసరం. అలాంటి వాటర్ మినరల్స్, pH వాల్యూ సమృద్ధిగా ఉండాలి. మినరల్స్ అంటే ఎలాంటి మినరల్స్ ఉండాలి? వాటర్లో 18 రకాల ఎసెన్షియల్ మినరల్స్ ఉండాలి. 18 రకాలు. ప్రతిరోజు మనం వాటర్ తాగినప్పుడల్లా ఈ మినరల్స్ మనం బాడీకి అందివ్వాలి. అలాగే 98 ట్రేస్ మినరల్స్ ఉండాలి. ట్రేస్ మినరల్స్ అంటే అప్పుడప్పుడు ఇచ్చేయి. ఎసెన్షియల్ మినరల్స్ అంటే ప్రతిరోజు ఇచ్చేయి. సో ఈ ట్రేస్ మినరల్స్ 98 కాదు, ఇంకా ఎక్కువ ఉన్నాయని సైన్స్ చెప్తుంది. కానీ మనం ఇప్పటి వరకు తెలుసుకున్నది ఒక 98. ఇంకా 200+ ట్రేస్ మినరల్స్ ఉన్నాయి నీటిలో అని మన సైన్స్ చెప్తుంది. సో అందులో ఈ మినరల్స్ అనేవి చాలా ఎసెన్షియల్ మినరల్స్ అనేవి ప్రతిరోజు ఇవ్వాలి. ఇక్కడ కొన్ని మాత్రమే మనం చూపిస్తున్నాం. అందులో కాల్షియం కానివ్వండి, మెగ్నీషియం కానివ్వండి, ఫ్లోరైడ్స్ కానివ్వండి, ఐరన్, ఫాస్ఫరస్, అయోడిన్, సోడియం, కాపరు, జింక్, ఇలా 18 రకాల ఎసెన్షియల్ మినరల్స్. సో అంతేకాకుండా ఆ వాటర్ ఆల్కలైన్ వాటర్ అయి ఉండాలి. ఆల్కలైన్ అంటే ఏం లేదండి, చాలా మంది ఆల్కలైన్ అంటుంటారు. కానీ ఆల్కలైన్ అంటే మనము గ్రేడ్ చేస్తాం కదా, గ్రేడ్ ఎక్సలెంట్, గుడ్, బ్యాడ్ ఇట్లా గ్రేడ్ చేస్తాం కదా, అలాంటి గ్రేడింగ్ అన్నమాట. ఆల్కలైన్ అంటే సాత్విక. మనం గుణాలు కూడా 3 చెప్పుకుంటాం కదా, సాత్విక, రజో, అలాగే తమో గుణాలు అని. అలా ఈ 3 గ్రేడ్స్ అన్నమాట. నీటిలో మనకు పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటారు. pH అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. ఇది మరి 7 అనేది న్యూట్రల్. సహజంగా మనం త్రాగే నీటిలో 6 నుంచి 7 మధ్యలో ఉండాలి. అంటే మనకు మున్సిపల్ ట్యాప్ వాటర్ అయితే 6 నుంచి 7 మధ్యలో ఉంటుంది. అంటే నార్మల్ వాటర్, న్యూట్రల్, గుడ్. ఇంకా బాటిల్ వాటర్ అయితే అది 5 కంటే తక్కువ ఉంటుంది, అంటే బ్యాడ్ వాటర్ అన్నమాట. బాటిల్ వాటర్ అనేది తాగకూడదు. మీరు ప్రముఖ బ్రాండ్స్ ఏవైనా సరే వాటి యొక్క pH వాల్యూ అనేది మినరల్ లెస్ ఉంటాయి. pH వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. విషంతో సమానం. ఎందుకు విషం అంటున్నాం అంటే, ఇప్పుడు మీరుకైనా ఒక కరెన్సీ నోట్స్ ఉన్నాయి కదా, కరెన్సీ నోట్స్ ఏ బేస్ మీద చెల్లుతాయి? అందులో మనకు ఆర్బిఐ అని రాసి ఉన్న థ్రెడ్ ఉండాలి. అలాగే మరి ఆర్బిఐ గవర్నరు సిగ్నేచర్ ఉండాలి. అప్పుడే ఆ నోటు చెల్లుతుంది. ఈ మినరల్స్, ఈ pH లేని వాటరు చెల్లని నోటు లాంటిది, అంటే ఎవరు తీసుకోరు. అలాగే మన బాడీ కూడా స్వీకరించదు. ఈ వాటర్లోకైనా మినరల్స్, ఎసెన్షియల్ మినరల్స్, pH వాల్యూ లేకపోతే మన బాడీలో ఉన్న కణాలు ఆ వాటర్ను స్వీకరించవు. మనం నోటి ద్వారా త్రాగితే మన యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోవటం తప్పితే దానివల్ల బాడీకి ఏ విధమైన ప్రయోజనం లేదు. సో ఇవన్నీ కూడా బ్యాడ్ వాటర్ తీసుకోకూడదు. 7 అంతకంటే ఎక్కువ pH వాల్యూ ఉన్న ఆల్కలైన్ వాటర్ తీసుకోవాలి, అంటే ఎక్సలెంట్ వాటర్. ఆల్కలైన్ మీన్స్ ఎక్సలెంట్. న్యూట్రల్ అంటే గుడ్. బిలో ఎసిడిక్ అంటే బ్యాడ్ వాటర్. ఎసిడిక్ అంటే విషం. ఇంకా అంటే ఇప్పుడు మనం త్రాగే వాటర్ ఎలాంటిదో మీరు అర్థం చేసుకోండి. ఈ వాటర్ ఒకప్పుడు చాలా అద్భుతంగా ఉండేది. ఎక్కడంటే అక్కడే తాగేవాళ్ళు. ఒక 40 సంవత్సరాల క్రితం అయితే ఈ వాటర్కు కొంటారని ఎవరు కూడా అనుకోలేదు. నేనైతే చిన్నప్పుడు, నాకు ఇప్పుడు 50+ ఇయర్స్, నాకు బాగా జ్ఞాపకం. ఒక 40 ఇయర్స్ క్రితం వాటర్ అమ్ముతారు. ఆ వాటర్ని ఈ విధంగా మనం కొనుక్కోవడం అంటే సిటీలో కాదు నేను చెప్పేది, పల్లెటూర్లలో కూడా, అడవిలో మనం పోయి అడవిలో జీవించడం కాదండి, అడవిలో నివసించే ప్రజలు కూడా ఈ రోజు వాటర్ కొనుక్కొని తాగుతున్నారు. ఎందుకు అంటే అంతగా భ్రష్టు పట్టిపోయింది వాటర్ కంటామినేటెడ్ అయిపోయింది, పూర్తిగా కలుషితం అయిపోయింది. అది అడవుల్లో కానీ, సముద్రంలో కానీ, నదుల్లో కానీ అంతా కూడా పూర్తిగా ఈ రోజు కలుషితం అయిపోయింది. దానికి మూల కారణం ఇండస్ట్రీస్, అలాగే మున్సిపల్ వేస్ట్ అంటే
ఇండస్ట్రియల్ వ్యర్థాలంటే మీకు తెలుసు, ఇంకా అన్ని ఫ్యాక్టరీలు వదిలే వ్యర్థాలన్నీ కూడా నీటిలోనే కలుస్తా ఉన్నాయి. ఈ మున్సిపల్ వ్యర్థాలు అంటే మన ఇళ్లలో జరిగే కార్యక్రమాలు కానివ్వండి, హాస్పిటల్ వ్యర్థాలు, ముఖ్యంగా మానవ అవయవాలు అన్ని కూడా నీటిలో కలుస్తా ఉన్నాయి. అంటే హాస్పిటల్లో మానవ అవయవాలు, మానవ రక్తం అవన్నీ కూడా మరి ఎక్కడ పడేస్తారు వాళ్ళు? అన్ని కూడా అక్కడ డస్ట్ లో పంపిస్తే అది నీటిలోనే కలుస్తా ఉంది. అగ్రికల్చర్ వాళ్ళు వాడే ఈ విష రసాయనాలు, పెస్టిసైడ్స్, అలాగే మైనింగ్ చేసేటప్పుడు ఎన్నో వ్యర్థాలు బయటకు వస్తాయి. అలాగే ఆయిల్ అండ్ కెమికల్, ఈ విధంగా వాటర్ ను రకరకాలుగా చెరబట్టాం, మనం కలుషితం చేసాం. ఇంకా తాగటానికి మనుషులే కాదు, జీవరాశి ఏది కూడా తాగటానికి పనికి రాకుండా, తాగటానికే కాదు కనీసం చేతులు కడుక్కోవటానికి కూడా ఈరోజు సర్ఫేస్ వాటర్ పనికి రావట్లేదు, అంతగా భ్రష్టు పెట్టిపోయింది. సో ఈ విధంగా నాశనమైన ఈ వాటర్ను మరి మనం ఏం త్రాగితే దాంట్లో ఆర్సనిక్ అన్న విషయం ఉంటుంది, రేడియో యాక్టివిటీ కంటామినేషన్స్ ఉంటాయి, అలాగే పెస్టిసైడ్స్ ఉంటాయి, నైట్రేట్స్ ఉంటాయి, హార్మోన్స్ ఉంటాయి, ఫ్లోరిన్ కాంపౌండ్స్ ఉంటాయి, అలాగే విషాలు ఉంటాయి, ఈ లెడ్ అనేది చాలా ప్రమాదకరమైనది. అంటే తారు ఇలాంటి ప్రమాదకరమైన రసాయనాలు అనమాట. ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ ఉంటాయి, అల్యూమిన్ ఉంటాయి. ఇవన్నీ మరి ఈరోజు ఈ విధంగా ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఫిల్టర్ చేసుకొని మాత్రమే వాటర్ ని తాగాల్సి వస్తుంది. ఈ ఫిల్టర్ అంటే ఈరోజు మీ అందరికి తెలుసు, ప్రతి ఇంట్లో కూడా ఆర్ఓ ఫిల్టర్ లేని ఇల్లు లేదనుకోవచ్చు. ఒకవేళ వారి ఇంట్లో ఆర్ఓ ఫిల్టర్ లేకపోతే ఆర్ఓ ఫిల్టర్ తో ప్యూరిఫై చేసిన వాటర్ మాత్రమే వారి ఇంటికి సప్లై చేయబడుతుంది క్యాన్ ద్వారా. అంటే ఏదో ఒక విధంగా మీరు ఆర్ఓ వాటర్ తాగుతున్నారు. ఈ ఆర్ఓ వాటర్ అనేది గుడ్, ఎందుకంటే వాటర్ లో ఉన్న ఈ యొక్క మలినాలు, ఈ కెమికల్ను, రసాయనాలను కొంతవరకు తీసివేయగలుగుతుంది. వాటరు కొద్దిగా ప్యూర్ అవుతుంది. ఇట్ ఈస్ ద ప్యూర్ వాటర్. అయితే ఇక్కడ ప్రమాదం ఎక్కడ జరుగుతుంది అంటే, వాటర్ ను ప్యూరిఫై చేస్తున్నాం కానీ అందులో ఉండాల్సిన కంటెంట్ ను, అంటే ఈ మినరల్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేసేస్తుంది. అంటే దానికి మినరల్స్ ఏదో, మరి లెడ్ ఏంటో, ఆర్సనిక్ విషయం ఏంటో ఇవన్నీ ఏం తెలియదు దానికి. ఆర్ఓ ఏ ప్యూరిఫైర్ కైనా దాన్ని మొత్తం వాటర్ ను మొత్తం ప్యూరిఫై చేస్తుంది. కేవలం పనికొచ్చేయి, పనికి రాని ఇలా డిఫరెన్స్ చేసే సిస్టమ్ ఇంకా రాలేదు ప్రపంచంలో. అర్థమైందా? ఇది మన హ్యూమన్ బాడీకి పనికి వస్తుంది, ఇది తీసేయకూడదు, ఇది ఆర్సనిక్ విషము, దీన్ని తీసేయాలి, ఇలాంటి మిషనరీ ఇంకా రాలేదు. అది మొత్తాన్ని కూడా ప్యూరిఫై చేస్తుంది. అంటే వాటర్ లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో మినరల్స్, వాటన్నిటిని కూడా రిమూవ్ చేస్తుంది. చెడుతో పాటు మంచి దాన్ని కూడా మరి రిమూవ్ చేయటం వల్ల మరి ఏం జరుగుతుంది అంటే, మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది మనకు. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు అప్పుడే మనకు ఆల్రెడీ చెప్పటం మొదలు పెట్టారు, మీరు ఆర్ఓ వాటర్ తాగుతున్నారు, ఈ ఆర్ఓ వాటర్ చాలా ప్రమాదకరంగా తయారైంది, త్రాగవద్దు అని వార్నింగ్ ఇస్తా ఉన్నారు. ఎందుకు త్రాగవద్దు అంటున్నారంటే, మనం ఇప్పుడే చెప్పుకున్నట్టు ఈ వాటర్ లో ఉన్న చెడును ఏవైతే ఉన్నాయో, ఈ లెడ్ కానివ్వండి, ఆర్సనిక్ విషయం కానివ్వండి, ఈ కంటామినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగిస్తూ దాంట్లో ఉండాల్సిన మరి మినరల్స్ అయిన మెగ్నీషియం, ఈ మెగ్నీషియం లేకపోతే వాటర్ లో ఏం జరుగుతుంది, మన బాడీ అంతా కూడా, స్కెల్టన్ అంతా కూడా ప్రమాదంలో పడిపోతుంది. అంటే బోన్ డెన్సిటీ వస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ మరి వీక్ అయిపోతుంది. సోడియం అయితే మన మజిల్ ఫంక్షన్ కోసం, కండరాల ఫంక్షన్ కోసం అది ఎంతగానో ఉపయోగపడుతుంది. పొటాషియం నరాలు, అలాగే కండరాల బలం కోసం అది ఎంతో ఉపయోగపడుతుంది. ఐరన్ అంటే మీకు తెలుసు కదా, హిమోగ్లోబిన్, రక్తం, ఎనర్జీ, మెటబాలిజం కూడా దెబ్బతింటుంది ఐరన్ గిన అందకపోతే. నీటి ద్వారా అందాలి ఇవన్నీ కూడా. అయోడిన్, థైరాయిడ్ హార్మోన్ మరి సరిగా పనిచేయదు, అంటే లో థైరాయిడో, హై థైరాయిడో, ఏదో ఒక థైరాయిడ్ వస్తుంది, బాడీ అంతా కూడా నీరసించిపోతుంది, మనం ఏ పని చేయలేము. ఇంకా ఫాస్ఫరస్, ఇది బోన్ కు మరి పంటి ఆరోగ్యానికి కూడా ముఖ్యమే. దాంతో కలిసి కాల్షియం కూడా, ఈ కాల్షియం, ఫాస్ఫరస్ రెండు కూడా ఈ బోన్స్ ను, మరి మన యొక్క దంతాలను
సంరక్షిస్తూ ఉంటాయి, వాటికి శక్తిని ఇస్తూ ఉంటాయి. ఇంకా మన బాడీలో విషాలు ఎక్కువ తయారవుతాయి ఫాస్ఫరస్ కి మన అయిపోతాయి. జింక్ అయితే ఇంకా అసలు కోఎంజీ అనమాట. జింక్ అనేది బ్రెయిన్ కి ఎంతో ఉపయోగకరమైనది. ఈవెన్ ఇంకా స్త్రీల యొక్క ఆరోగ్యానికి జింక్ చాలా ప్రధానమైనది. అలాగే మగవారి ఆరోగ్యానికి కూడా, అంటే ఈ 2 రీప్రొడక్టివ్ సిస్టమ్స్ వేరు కదా, ఆడవారి మగవారి. ఆ టెస్టోస్టెరాన్ తయారు కావడానికి మగవారికి, ఆడవారికి అయితే ఈస్ట్రోజన్ తయారు కావడానికి ఈ జింక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు పిల్లలు పుట్టకపోవటం చూడండి, ఎక్కడ చూసినా మరి ఫర్టిలిటీ సెంటర్స్ ఎక్కువైపోయినాయి. దీనికి కారణం మరి వాటర్లో మినరల్స్ లేకపోవడం, కాల్షియం. ఈ కాల్షియం అనేది ఇంకా మీ అందరికీ తెలుసు, ఈ బోన్స్ ఆరోగ్యానికి ఎంతో ఎంతో ముఖ్యమైనది. ఈ వాటర్లో ఈ యొక్క మినరల్స్ లేకపోతే మీరు అమృతం తాగినా కూడా అది విషం లాగానే తయారవుతుంది. ఎందుకంటే వాటర్ అనేది, ఈ మినరల్స్ అనేవి మన బాడీలో వ్యవస్థలన్నిటినీ కూడా మేనేజ్ చేయగలిగాయి. మనం తీసుకున్న ఆహారం, న్యూట్రిషన్ కూడా మరి అన్ని వ్యవస్థలకు అందించేవి మినరల్స్. ఈ మినరల్స్ లేనప్పుడు ఆ వాటర్ మన ముందే చెప్పుకున్నట్టు చల్లని నోట్ లాంటిది, కరెన్సీ నోట్ లాంటిది. ఇక దీనివల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. ఎప్పుడు మనం వాటర్లో మినరల్స్ లేకుండా అసిడిక్ వాటర్ని తీసుకొని pH వాల్యూ లేని వాటర్ని తీసుకున్నప్పుడు అది డేంజర్గా పరిగణించబడతా ఉంది. అన్ని రకాల జబ్బులకు మూల కారణం అవుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ అంటే ఇంకా అన్ని జబ్బులకు కింగ్ ఆఫ్ ద కింగ్ అనమాట. సో మరి ఇలాంటి ప్రమాదకరమైన ఆర్ఓ సిస్టమ్స్ మరి గవర్నమెంట్ ఎందుకు అలౌ చేసిందని మీ అందరూ అడగొచ్చు. అయితే ఈ ఆర్ఓ సిస్టమ్స్ అనేవి ఒక 15 years క్రితం మనకు లేవు. ఇవన్నీ కూడా అమెరికాలోనే తయారవుతాయండి. ఆర్ఓ సిస్టమ్స్ అన్ని కూడా మన దేశంలో ఎక్కడ కూడా తయారు కావు. ఓన్లీ అసెంబ్లింగ్ మనం చేసే పని అవన్నీ కూడా ఇంపోర్టెడ్ ఆర్ఓ సిస్టమ్ టూల్స్ అన్ని కూడా. మరి వారు గవర్నమెంట్ ను ఏమని ఒప్పించారు అంటే, వాటర్ అంతా కంటామినేటెడ్ అయిందండి, తాగటానికి కాదు కదా, కనీసం చేతులు కడుక్కోవడానికి కూడా ఉపయోగపడదు. ఈ వాటర్ ను ప్యూరిఫై చేయాలి. ఈ ప్యూరిఫై చేసే ప్రాసెస్ లో అందులో ఉన్న విష వ్యర్థ రసాయనాలతో పాటు మినరల్స్ కూడా బయటకు వెళ్ళిపోతాయి. తద్వారా pH వాల్యూ డ్యామేజ్ అయిపోతా ఉంది. అయితే ఆహారం ద్వారా తీసుకునే ఈ యొక్క న్యూట్రిషన్ లో మరి ఈ వాటర్ను ఉపయోగించుకొని శరీరం మరి జీవించగలుగుతుంది. కాబట్టి ఆహారం ద్వారా అందిస్తే సరిపోతుంది ఈ మినరల్స్ అని వాళ్ళు చెప్పి ప్రభుత్వాలను ఒప్పించి, ప్రభుత్వం అంటే మన దేశం ఒకటే కాదండి, ప్రపంచం మొత్తం కూడా అన్ని దేశాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. మీరు ఏ దేశం వెళ్ళినా కూడా ఇదే సిచ్యువేషన్. అన్ని ప్రభుత్వాలను ఈ కార్పొరేట్ ఆర్ఓ సిస్టమ్స్ తయారు చేసే కంపెనీలన్నీ కూడా ఈ విధంగానే ఒప్పిస్తా ఉన్నాయి. ఒప్పించి మరి వ్యాపారం చేసుకోవటానికి అనుమతించి, మరి మనకు ఈ వాటర్, ఇలాంటి వాటర్ తాగితే మీరు చనిపోతారు, మరి ఇంత ప్రమాదకరంగా తయారైందని మనల్ని భయపెట్టి ఈరోజు ప్రతి ఇంట్లోనూ ఆర్ఓ ఫిల్టర్ ఫిట్ చేశారు. ఒకవేళ ఆర్ఓ ఫిల్టర్ లేకపోతే మరి ఏదో మనం క్యాన్ వాటర్ తెచ్చుకుంటే ఆ క్యాన్ వాటర్ లో ఉండేది కూడా ఆర్ఓ ఫిల్టరే. సో ఈ విధంగా మరి వాటర్ అంతా కూడా త్రాగటానికి వీల్లేని, అంటే ఫిల్టర్ చేయకపోతే తాగటానికి పనికిరాదు, ఫిల్టర్ చేస్తే అది విషంగా మారిపోయింది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? పరిష్కారం లేకుండా ఏది ఉండదు కదా. నిన్న బాబా గారు చెప్పారు, తాళం కప్ప తయారైనప్పుడు తాళం చెవి కూడా తయారవుతుంది. అంటే ఎక్కడ మనకు సమస్య ఉంటుందో అలాగే దానికి పరిష్కారం కూడా ఉంటుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? దీనికి పరిష్కారం అనేది మనకు క్లే పాట్స్, అంటే మట్టి పాత్రలు. ఈ మట్టి పాత్రలో మనం ఎప్పుడైతే, ఇప్పుడు చూడండి, మీరు ఆర్ఓ ఫిల్టర్ ద్వారా కానీ క్యాన్ వాటర్ ద్వారా కానీ తెచ్చుకున్నప్పుడు అది వితౌట్ మినరల్ ఎసిడిక్ వాటర్, ప్రమాదకరమైన వాటర్. దానికి మళ్ళీ మనము ఆల్కలైన్ చేయాలి, అంటే pH వాల్యూ పెంచుకోవాలి, మినరల్స్ యాడ్ కావాలి. మినరల్స్ వాళ్ళు యాడెడ్ మినరల్స్ అంటున్నారు, అవి అన్ని ఏం వేస్తారు? కొద్దిగా సోడియం కలుపుతారు, ఉప్పు శాతం కొద్దిగా కలుపుతారు. అది కూడా సోడియం అంటే ఉప్పే కదా, అది కూడా కలిపి ఆ సోడియం కొంచెం కలిపి మేము యాడెడ్ మినరల్స్ అంటారు. అది ఏమి కూడా ఉపయోగపడవు. సో మన ఇంట్లో మీరు ఆర్ఓ ఫిల్టర్ వాడినా కూడా
ఆ నీటిని అమృతంగా మార్చే విధానం నేను ఇప్పుడు చెప్తున్నాను, సొల్యూషన్. అది ఏంటంటే దీనికి ఒకటి కాదండి, ప్రతి ఇంట్లో మీరు సహజంగా ఒక మట్టి పాత్ర, ఒక మట్టి కుండ అనేది మీరు వాడుతూ ఉంటారు. నేను సజెస్ట్ చేస్తున్నాను 2 మట్టి కుండలు ఉండాలి ప్రతి ఇంట్లో. ఎందుకు? ఆ మట్టి పాత్రలో మనం ఏదైతే ఫిల్టర్ చేసుకున్నామో ఈ వాటర్ ఒక 6 నుంచి 10 గంటలు ఆ వాటర్ ఆ కుండలో ఉంటే మట్టిలో ఉన్న మినరల్స్, మట్టి అనేది మినరల్స్ కు ప్రధానమైన సోర్స్. మట్టిలో 18 రకాల ఎసెన్షియల్ మినరల్స్ లభిస్తాయి. మట్టిలో ట్రేస్ మినరల్స్ అన్ని లభిస్తాయి. మట్టి అనేది ప్రధానమైన సోర్స్ అన్నమాట ఈ మినరల్స్. సో మట్టి పాత్రలో ఆ నీటిని గన మనం ఫిల్టర్ చేసిన నీటిని ఒక 6 నుంచి కనీసం 10-12 గంటలకైనా నిల్వ ఉంచితే ఆ మట్టిలో ఉన్న మినరల్స్ యాడ్ అవుతాయి. ఆ వాటర్ మళ్ళీ జీవం, డెడ్ వాటర్ కాస్తే మళ్ళీ జీవం తయారై జీవంతో లైవ్ వాటర్ గా మారుతుంది అనమాట. సో దానికి 2 పాత్రలు, 2 మట్టి కుండలు మనం మెయింటైన్ చేయాలి. ఎందుకు? ఒక పాత్రలో నిల్వ ఉండాలి. ఒకవేళ మీకు స్పేస్ లేదు, మైక్రో హౌస్ వచ్చినాయి కదా అన్ని కూడా ఇప్పుడు. సో పెట్టుకోవడానికి 2 పాత్రలు పెట్టుకోవాలంటే కొంచెం ఆ వాటర్ లీక్ అవుతా ఉంటుంది. కొంచెం ఇది 2 పాత్రలు పెట్టుకునే స్పేస్ లేదండి మా ఇంట్లో అనుకుంటే ఒక్క పాత్ర అయినా మీరు మెయింటైన్ చేసుకుంటూ ఆ పాత్రలో, లేదు 2 పాత్రలు అయితే మంచిది, ఒక పాత్ర ఎట్లాగో చెప్తాను. ఆ మట్టి పాత్రలో నీటిని మీరు క్యాన్ వాటర్ తెచ్చుకోండి, లేదు ఫిల్టర్ వాటర్ అయినా మట్టి పాత్రలో ఒక 6 నుంచి 12 గంటల పాటు నిల్వ చేసుకొని అందులో మరి కొన్ని మిక్స్ చేయాలి, కొన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేయాలి. అందులో మింట్ అంటే పుదీనా, కీరా స్లైడ్స్ కట్ చేసి ముక్కలు చేసి, కీరా, జింజర్ అంటే అల్లం, అలాగే లెమన్ కొంచెం పిండేస్తే ఒక 6 నుంచి 12 గంటలు ఆ నీటిలో ఇవన్నీ ఉంటే అది లైవ్ వాటర్ గా మళ్ళీ కన్వర్ట్ అవుతుంది, ఆల్కలైన్ వాటర్ గా తయారవుతుంది. ఆ పాత్రను అలాగే ఉంచండి, ఆ పాత్ర వాడబాకండి. ఒక 10-12 గంటలు అయిన తర్వాత, సపోజ్ ఈరోజు సాయంత్రం ఈ మట్టి కుండలో నీళ్లు పోసాం, ఇవన్నీ కూడా యాడ్ చేసాం. ఏమిటి? మింటు అంటే పుదీనా నలిపేసి బాగా క్లీన్ చేసి నలిపేసేయచ్చు, కీరా, అలాగే జింజర్ అల్లము, అలాగే లెమన్, నిమ్మకాయ పిండేసేయచ్చు. నిమ్మకాయ ఆడ వేయొద్దండి, పిండండి, కట్ చేసి పిండేసేయండి, లేదంటే ముక్కలు చేసి కూడా వేసేయచ్చు. ఇది సాయంత్రం 6 ఆ ప్రాంతంలో మీరు ఇలా చేశారు. మరుసటి రోజు 6 గంటల కల్లా ఇవి లైవ్ వాటర్ అవుతాయి. అప్పటి వరకు మీరు వాడకూడదు. మరి ఆ రోజు వాడుతుంటే మళ్ళీ ఎలా తయారు చేస్తారు మీరు? అందుకని 2 పాత్రలు ఉండాలి. ఒకవేళ ఒక పాత్రమే ఉంటానంటే ఆ వాటర్ ఆ మట్టి కుండలో నుంచి బయటికి తీసి ఏ స్టీల్ కంటైనర్లో లేదంటే రాగి పాత్రలో పెట్టి వాడుకోవచ్చు. రాగి కూడా మనకు అవసరమే అండి, అది కూడా కాపర్ కూడా అవసరమే. కాబట్టి ఒక రాగి ముక్క వేసినా కూడా ఆ నీటిలో మంచిదే. అలాగే సిల్వర్ మీన్స్ వెండి నాణ్యాలు ఉంటాయి. వెండి ఒక 4-5 గ్రాములు ఉన్న వెండి, అందులో మన కాలి మెట్టెలు కానీ కాలి గొలుసులు ఉంటాయి కదా, అది వెండి అనమాట. ఆ వెండి అలాంటి ఒక మొక్క ఆ నీటిలో ఉంచడం వల్ల సిల్వర్ కూడా యాడ్ అవుతుంది, కాపర్ అండ్ సిల్వర్ కూడా. ఇలా ఎనర్జీ అయిన వాటర్ అంటే లైవ్ గా మార్చుకున్న వాటర్ను మీరు స్టీల్ పాత్రలకు కానీ లేదంటే రాగి పాత్రలకు కానీ తీసేసుకొని దాంట్లో నుంచి వాడుకోవచ్చు. మళ్ళీ కుండను మళ్ళీ యథావిధిగా నింపుకుంటుండాలి. 2 కుండలు అయితే మీరు ఒకటి వాడుకుంటూ ఒకటి ఇలా లైవ్ చేసుకునే ప్రాసెస్ ను మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి. మనం ఈ నీటిని ఆరోగ్యకరంగా తయారు చేసుకోవటానికి మనకు ఈ మింటు, కుకుంబరు, జింజరు అండ్ లెమన్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది గ్లాసులో నేను చూపించాను, కానీ దాన్ని కుండలో చేసుకోవాలి. సో ఈ విధంగా నీటిని జీవమైన నీటిగా మార్చుకుంటే ఏం జరుగుతుంది, దానివల్ల బెనిఫిట్స్ ఎలాంటి అంటే pH వాల్యూ బ్యాలెన్స్ అవుతుంది. దీనికోసం మనం లక్షలు పెట్టి ప్యూరిఫైయర్స్ ను కొనాల్సిన అవసరం లేదు. చాలా మంది 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు కూడా పెట్టి కొనుక్కుంటా ఉన్నారు. ఆల్కలైన్ మిషనరీ అని ఏదో జపాన్ నుంచో ఇంకో. అవసరం లేదు. జస్ట్ మట్టి పాత్రలో ఈ విధంగా చేసుకుంటే మీకు
అప్ టు 10 వరకు pH వాల్యూ వెళ్తుంది. pH వాల్యూ తక్కువ అయితే ఆ నీటిని మన బాడీలో ఉన్న సెల్స్ తీసుకోవు. మినిమం 6 ఉండాలా. 6 కంటే తక్కువ అయితే ఆ వాటర్ మీరు తాగకున్నా కూడా ఏమీ ఇబ్బంది లేదు. తాగినా ప్రయోజనం లేదు, తాక్కున్నా కూడా ఏమీ ప్రాబ్లం లేదు. ఈ 6 కంటే ఎక్కువ ఉండాలి pH వాల్యూ. అప్ టు 10, 11 ఉన్నా కూడా మంచిది. మీరు ఇది చేసినప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్నప్పుడు మట్టి పాత్రలో నిల్వ చేసి ఇవన్నీ యాడ్ చేసినప్పుడు pH వాల్యూ అమాంతంగా 8 to 10 మధ్యలో ఉంటుందన్నమాట. ఆల్కలైన్ సఫిషియెంట్ గా ఉంటుంది. న్యాచురల్ కూలింగ్. మీకు ఫ్రిడ్జ్ లో పెట్టి చాలా మంది వాటర్ తాగుతూ ఉంటారు. చాలా చాలా డేంజర్, చాలా ప్రమాదకరం. నీటిని ఫ్రిడ్జ్ లో పెట్టి తాగటం అనేది చాలా డేంజరు. మీరు అలా చేయకూడదు. మీకు ఈ రోజు వచ్చే జబ్బులన్నిటికీ కూడా వాటర్ ప్రధాన కారణం. సో ఇక మరి మట్టి పాత్రలో చక్కగా కూల్ అవుతుంది. అది గొంతును మండించదు. మీరు అదే కూల్ వాటర్ తాగితే మీరు గొంతులో ఒక రకమైన ఇది ఉంటుంది. మీ గొంతు పాడవుతుంది. ఇంకా తర్వాత మరి ఈసోఫాగస్ అని ఒక క్యాన్సర్ కూడా వస్తుంది. అంటే పొట్టకు గొంతుకు మధ్యలో ఉన్న ఈ యొక్క పైపును ఈసోఫాగస్ అంటారు. ఈ ఈసోఫాగస్ కు ప్రధాన కారణం నీటిని ఫ్రిడ్జ్ లో పెట్టి తాగటం. మట్టి పాత్రలో అలాంటి ప్రమాదం లేదు. ఎప్పుడైనా ఏవెందో మీరు వర్షాకాలమైనా మట్టి పాత్రలో నీరు తాగొచ్చు. మట్టిలో ఉన్న మినరల్స్ యాడ్ అవుతాయి. అలాగే మన మెటబాలిజం అనేది డెవలప్ అవుతుంది. న్యాచురల్ ప్యూరిఫైర్ మట్టి సహజంగానే మనకు న్యాచురల్ ప్యూరిఫైర్ గా ఉపయోగపడుతుంది. ఏదేమైనా ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క పిహెచ్ అంటే ఏంటి, టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటారు. ఇవి ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా తెలుసుకొని ఆ వాటర్ను వాడుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఆర్ఓ వాటర్తో అది డెడ్ వాటర్ అయింది. ఆ ఆర్ఓ వాటర్తో డెడ్ వాటర్ అయిన దాన్ని మనం దానికి జీవాన్ని ఇచ్చి మనం ఈ మినరల్స్ యాడ్ అయ్యే విధానాన్ని మీకు నేను చెప్పడం జరిగింది. ఎన్రిచ్ చేస్తున్నాం, మనం వాటర్ని ఎన్రిచ్ చేసి కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, సోడియం కానీ, ఫ్లోరైడ్స్, పొటాషియం, ఐరన్, జింక్ ఇవన్నీ కూడా మనకు యాడ్ అయ్యేటట్టు వాటర్లో అదొక లైవ్ వాటర్ అంటే జీవం ఉన్న వాటర్కు జీవం ఉంటుంది, మెమరీ ఉంటుంది. వాటర్ కూడా మెమరీ ఉంటుందండి. అందుకనే మన పూర్వీకులు ఋషులు ఏం చేసేవారు, వాటర్ చల్లి శాపాలు పెట్టేవారు, లేదంటే ఆశీర్వదించేవాళ్ళు. వాటర్ చల్లి ఎందుకు, అతని సంకల్పం ఏదైతే ఉందో అది ఆ వాటర్ అది జ్ఞాపకం పెట్టుకుంటుంది. సో ఆ వాటర్ కు అంత జ్ఞాపక శక్తి ఉంది. ఇది ఈ పరిశోధనలో కూడా రుజువైంది, వాటర్ కు జ్ఞాపక శక్తి ఉంటుంది అనేది. అలాంటి జీవం ఉన్న వాటర్ గా మళ్ళీ మనం తయారు చేసుకుంటాం. అలా చేసుకోకుండా తాగితే ఏమవుతుంది, అది డెడ్ వాటర్ తాగితే మన బాడీకి లేని అనారోగ్య సమస్యలు అన్నీ వస్తాయి. అవి మీరు అమృతం తాగినా కూడా తగ్గవు. సో మనకు మంచి జీవం ఉన్న వాటర్గా లైవ్ వాటర్ తాగాలి, మనకు వచ్చిన జబ్బులు తగ్గిపోవాలి అంటే ఇలా మనం వాటర్ను ఎన్రిచ్ చేసుకొని తాగక తప్పదు. ఆల్కలైన్ వాటర్ తాగక తప్పదు. మరి ఈ వాటరు అండ్ క్యూర్సెల్ ఏ విధంగా, ఇప్పుడు క్యూర్సెల్ వాడితే ఇలాంటి వాటర్ తాగాలా అని మీరు అడగవచ్చు. క్యూర్సెల్ వాడుకోవటానికి మళ్ళీ చెప్తున్నాను, ఎలాంటి పథ్యం కానీ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కానీ లేవు. మరి ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి. మీ అందరూ కూడా సెల్ ఫోన్ వాడుతూ ఉన్నారు. సెల్ ఫోన్ వాడుతున్నారు అంటే దాని అర్థం ఏంటి, అది బాగా పనిచేస్తుంది. ఈ సెల్ ఫోన్ వాడటానికి ఏమి కావాలి ఇంగ్రీడియంట్స్ అంటే, ఒకటి దానికి డాటా కార్డు, టాక్ టైం అనేది కావాలి. అంటే రీఛార్జ్ అంటాం మనం. టెలికాం కంపెనీ నుంచి ఎయిర్టెల్లో జియోనో ఏదో దాని నుంచి మీకు రీఛార్జ్ కావాలి. రీఛార్జ్ ఒక్కటి ఉంటేనే సెల్ ఫోన్ పనిచేస్తుందా అంటే, మీకు ఎగ్జాంపుల్ అర్థం కావడానికి ఈ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అనమాట. ఒక రీఛార్జ్ ఉంటేనే సెల్ ఫోన్ పనిచేయదు కదా, బ్యాటరీ కూడా ఛార్జింగ్ లో ఉండాలి, అవునా? ఆ ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ ఉండాలి, రీఛార్జ్ ఉండాలి, రెండు ఉంటేనే ఆ ఫోన్ పనిచేస్తుంది. అట్లాగే మీ బాడీకి సరైన ఆక్సిజన్, సరైన వాటర్, సరైన న్యూట్రిషన్ ఉన్నప్పుడు మాత్రమే క్యూర్ సెల్ పనిచేస్తుంది బాగా. క్యూర్ సెల్ కాదు, మీరు అమృతం తాగినా కూడా అది పని చేయాలి అంటే, మీకు ఆయుష్ను పెంచాలి అంటే మీ బాడీకి
సరైన ఆక్సిజన్ ఉండాలి, సరైన వాటర్ ఉండాలి, సరైన న్యూట్రిషన్ ఉండాలి. ఇవి లేకుండా ఓన్లీ నేను క్యూర్ సెల్ తీసుకొని, అంటే ఓన్లీ మీరు టాక్ టైం వేసుకోండి, నా ఫోన్ పనిచేయలేదు అంటే దాంట్లో బ్యాటరీ ఉండాలి కదా. బ్యాటరీ లేకుండా ఫోన్ పనిచేయదు కదా. అలాగే క్యూర్ సెల్ బాగా ఫలితాలు ఇవ్వాలి, త్వరగా ఫలితాలు ఇవ్వాలి అంటే మనకు మన బాడీ నీడ్స్ అయిన రిక్వైర్మెంట్స్ అయిన సెల్ రిక్వైర్మెంట్స్ అయినా ఈ ఆక్సిజన్, వాటర్, న్యూట్రిషన్ అనేది కంపల్సరీ. అలా చెప్పటమే దీని యొక్క ఉద్దేశం. సో మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి అనేది మరి లయన్ ప్రసాద్ గారు నాకు అప్పచెప్పిన బాధ్యత. సో ఇది ఒక సిరీస్ గా నడుస్తూ ఉంటుంది. ఇక్కడ సమస్య చెప్పటమే కాదండి, సమస్యతో పాటు దాని సొల్యూషన్ కూడా చెప్తున్నాం. నిజంగా ఇలాంటి ప్రోగ్రామ్ నేను గతంలో 20 సంవత్సరాలుగా 2 కంపెనీల్లో పనిచేశాను కదా. ఇలాంటి ప్రోగ్రామ్ గానా నా అప్లైనర్స్ నాకు గానా చూపించుంటే ఈరోజు నేను సొంత విమానాలు మెయింటైన్ చేసే స్థాయిలో ఉండేవాడిని. అలాంటి గొప్ప మెంటర్ మనకు 20 సంవత్సరాల తర్వాత అయినా నాకు దొరికినందుకు నేను అంటే ఈ సిస్టమ్ ప్రతిరోజు చూడండి, ఒకరోజు ప్రొడక్ట్ మీద ట్రైనింగ్ మంగళవారం, ఆ తర్వాత బుధవారం టెక్నికల్ ట్రైనింగ్, గురువారం అచీవర్స్ టాకు, ఆ తర్వాత శుక్రవారం. Incoming voice call from Suresh on Sim 1. Suresh is calling. Incoming voice call from Suresh on Sim 1. Suresh is calling. Incoming voice call from Suresh on Sim 1. Incoming voice call from Suresh on Sim 1. Incoming voice call from Suresh on Sim 1. Incoming voice call from. సరే, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. క్యూర్ సెల్ వాడటానికి ఎలాంటి పత్యాలు అవసరం లేదు, కానీ మన బాడీ రిక్వైర్మెంట్స్ అయినా అవి లేకుండా, ఇప్పుడు బ్యాటరీ లేకుండా మీకు టాక్ టైం ఉన్నంత మాత్రాన మీ సెల్ ఫోన్ పనిచేయనట్టే బాడీకి అవసరమైన వాటర్, న్యూట్రిషన్ లేకుండా క్యూర్ సెల్ సమర్థవంతంగా పనిచేయలేదని చెప్తున్నాను. మీకు వచ్చే రిజల్ట్ కూడా తాత్కాలికము, అది మళ్ళీ డౌన్ అయిపోతుంది, మీ రిపోర్ట్స్ అప్ డౌన్ అయిపోతాయి. సో క్యూర్ సెల్ అనేది రిపేరింగ్ ఏజెంట్. ఈ రిపేరింగ్ ఏజెంట్ చక్కగా పనిచేయాలి. మీ ఇంట్లో వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ పాడైనప్పుడు ఒక మంచి రిపేర్ మెకానిక్ ని పిలిపించారు, అతనికి టూల్స్ ఉండాలి అది రిపేర్ చేయాలంటే. ఓన్లీ మెకానిక్ ఉంటే ప్రయోజనం లేదు కదా, అతనికి అవసరమైన టూల్స్ ఉండాలి. సో ఈరోజు మరి మన ఈ డైట్, ఈ వాటర్ కానీ ఈ డైట్ ప్రోగ్రాము దేనికోసం అంటే మన ఆరోగ్యం కోసం. అలాగే మనకు వచ్చే జబ్బులన్నీ కూడా మరి మనతో పాటు జీవరాశి అంటే సమస్త జీవరాశి, సృష్టిలో ఉన్న సమస్త జీవరాశికి అందరికీ మరి వారు మరణించే వరకు ఆరోగ్యంగా ఉంటున్నాయి. అడవుల్లో జీవించే జీవరాశి కానివ్వండి, దాదాపు 84 లక్షల జీవరాశి ఉందని చెప్తా ఉన్నారు. ఒక మనిషి మినహాయించి అన్ని కూడా అవి మరణించే వరకు ఆరోగ్యంగా జీవిస్తా ఉన్నాయి. మరి మనిషి మాత్రం ఎందుకు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అనారోగ్యంతో ఎందుకు జీవిస్తున్నాడు అంటే దానికి ఫుడ్ హ్యాబిట్స్ కారణమని మరి మన సైన్స్ చెప్తా ఉంది. మన సెల్ రిక్వైర్మెంట్స్ ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి, వాటర్ కావాలి, న్యూట్రిషన్ కావాలి. సో మన సెల్ ఫంక్షన్ చేయడానికి ఇవి అవసరం, మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. అందుకనే మనం గత వారం లైవ్ ఫుడ్ తీసుకోండి అని చెప్తాం. లైవ్ ఫుడ్ అంటే వై షుడ్ వి టేక్ లైవ్ ఫుడ్ ఎవ్రీడే అంటే లైవ్ ఫుడ్ అంటే ఫ్రెష్ వాటర్, ఫ్రెష్ వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు, స్ప్రౌట్స్ అంటే మొలకలు, అలాగే గ్రీన్ జ్యూస్, ఆల్ కైండ్ ఆఫ్ సీడ్స్. ఈ సీడ్స్ మరొకసారి చెప్తున్నానండి, సీడ్స్ అనేవి అవి మీరు అందరిలో సంవత్సరాల తరబడి గింజలు ఉంటాయి కదా, ఈ గింజల యొక్క గొప్పతనం చూడండి. మీరు వాటిని ఉడికిస్తే, వండితే అది డెడ్ ఫుడ్ అవుతుంది. అదే నీళ్ళలో పెట్టి నానబెడితే మొలకు వస్తుంది. మొలకు వచ్చింది అంటే అందులో జీవం ఉంది. ఆ జీవం ఉన్న ఫుడ్ తీసుకోవాలి. మీరు ఏ ఇత్తనము అనేది ఏదైనా సరే, మనకు తెలిసిన 1, 4, 5 రకాలే కాదండి, ప్రతి ఇత్తనాన్ని కూడా మనం తినొచ్చు మొలకట్టుకొని. చాలా వరకు కోకోనట్ కూడా మనకు లైవ్ ఫుడ్, వెండింది కాదు, పచ్చి కొబ్బరికాయ మనం కొట్టినప్పుడు లేదు భూమిలో పాతినప్పుడు మొలకు వస్తుంది.
సో ఈ విధంగా మన ఆహారంలో మరి 50% వండిన ఆహారం, 50% లైవ్ ఫుడ్ ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు చెప్పండి, ఈ మినరల్స్ అనేవి, విటమిన్ మినరల్స్ అనేవి ఆరోగ్యాన్ని ఇచ్చేవి. అవి వండిన ఆహారంలో ఆక్సిడైజ్ అయిపోతాయి, అంటే ఆహారంలో ఉండవై గాలిలో కలిసిపోతాయి. వాటర్ లో సహజంగా మినరల్స్ ఉండాలి, ఆహారంలో సహజంగా విటమిన్స్ ఉండాలి. ఈ మినరల్స్ లేకపోతే విటమిన్స్ కూడా పనిచేయవు. సో మరి అలాంటప్పుడు వాటర్ లో లేక, ఆహారంలో లేక మన బాడీ ఎన్ని రోజులు అలా నడుస్తుంది చెప్పండి, మీరు చెప్పండి. సో మరి ఈ లైవ్ ఫుడ్, ఈ లైవ్ వాటర్ తీసుకుంటే మన బాడీలో ఏం జరుగుతుందంటే, మన బాడీకి అవసరమైన విటమిన్ మినరల్స్ సమృద్ధిగా అందుతాయి. దానివల్ల మనం ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం లభిస్తుంది. ఫైబర్ జీర్ణ వ్యవస్థకు ఎంతో ఉపయోగకారి. ఫ్యాట్ మన స్కిన్, మెమరీ ఇవన్నీ మంచిగా ఉండాలంటే ఫ్యాట్ ఎంతో అవసరము. ప్రోటీన్స్ మన బోన్స్, కండరాలు మనం శక్తివంతంగా ఉండాలి అంటే ఈ ప్రోటీన్ ఎంతో అవసరం. కార్బోహైడ్రేట్స్ శక్తినిస్తుంది. సో మనం లైవ్ ఫుడ్ లో అన్ని కార్బోహైడ్రేట్స్ కూడా కొంచెం మోతాదు దొరుకుతాయి. ఒకవేళ తగ్గితే మన లివర్ తయారు చేసి ఇస్తుంది. సో లైవ్ ఫుడ్ లో మనకు అవసరమైన, మన బాడీ రిక్వైర్మెంట్స్ అయిన ఆల్ న్యూట్రిషన్ అందుతున్నాయి. కాబట్టి కనీసం 50% అయినా మనం దాన్ని తీసుకోవాలి. ఇంకా అడిషనల్ గా ఎంజైమ్స్ అందుతాయి. ఎంజైమ్స్ అంటే మన జీర్ణ వ్యవస్థకు ఎంతో ఉపయోగకారి. మనం తిన్న ఆహారం కానీ, న్యూట్రిషన్ కానీ జీర్ణం కావాలంటే ఎంజైమ్స్ ఉండాలి. ఇవి సహజంగా ఈ లైవ్ ఫుడ్ లో ఉంటాయి. కాబట్టి తేలిగ్గా జీర్ణం అయిపోతుంది మనం ఏది తీసుకున్నా కూడా. ఇంకా హార్మోన్స్ చక్కగా రిలీజ్ అవుతాయి. హార్మోన్స్ అంటే మగవారికి టెస్టోస్టిరాన్ తయారు కావాలి. టెస్టోస్టిరాన్ ఎంత ఎక్కువగా తయారైతే అంతగా ఈ మేల్ సెక్స్ అనేది హెల్ప్ అవుతుంది అన్నమాట. పిల్లలు పుట్టడానికి కానీ, చక్కగా పెర్ఫార్మెన్స్ చేయడానికి కానీ ఈ టెస్టోస్టిరాన్ అనేది ఎంతో ఉపయోగకారి. లేడీస్ లో మరి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది అత్యంత అవసరం. వాళ్ళకు రెగ్యులర్ గా పీరియడ్స్ రావాలన్నా, మరి పిల్లలు పుట్టాలన్నా ఈస్ట్రోజన్ తగ్గితే మరి ముఖం మీద ఎంటుకలు వస్తుంటాయి, మిసాలు వస్తుంటాయి, గడ్డాలు వస్తాయి. ఆడవాళ్ళలో మీరు గమనిస్తూ ఉంటారు చాలా మందికి. ఇవన్నీ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గటం వల్ల వచ్చే పని. ఎంట్రుకలు ఊడిపోతున్నాయి అనేది మీకు ఎందుకు అనుకుంటున్నారు చెప్పండి? మగవారిలో నాకు బడతాలు వస్తుందండి, లేదండి నేను చెప్తే మరి మీకు కోపం వస్తుందో నాకు తెలియదు. ఆడవారికి ఈ గడ్డాలు మీసాలు వస్తుందంటే దానికి కారణం ఈస్ట్రోజన్ అని చెప్తున్నాను. మరి మగవారికి ఉన్న ఎంట్రుకలు ఊడిపోతున్నాయి అంటే దాని అర్థం ఏంటి? మీరే ఊహించుకోండి, నేను చెప్పను. సరే, సెల్స్ హెల్తీగా ఉండాలన్నా, ఇమ్యూనిటీ బూస్టింగ్ అండ్ బ్యాలెన్సింగ్ లో ఉండాలన్నా, మరి డిసీజ్ ఫ్రీ వెల్నెస్ మనకు ఉండాలన్నా ఈ లైవ్ ఫుడ్ అనేది కంపల్సరీ. సో ఈ లైవ్ ఫుడ్ ద్వారా మనకు ప్రోటీన్స్ కానివ్వండి, అలాగే కార్బోహైడ్రేట్స్ కానీ సక్రమంగా యూజ్ అవుతుంది. కాబట్టి లైవ్ వాటర్ అండ్ లైవ్ ఫుడ్ అనేది కంపల్సరీ చేసుకోండి. సో ఈ విధంగా మన శరీరాన్ని ఈ లైవ్ ఫుడ్ తో గాన, లైవ్ వాటర్ తో గాన నింపితే మనం ఆరోగ్యంగా ఉంటాం. మన క్యూర్ సెల్ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. క్యూర్ సెల్ అనేది ఒక మిరాకిల్ ప్రొడక్ట్. ఎంత మిరాకిల్ అంటే అది. సో ఈ క్యూర్ సెల్ మనకు ఇలా ఎప్పుడైతే లైవ్ వాటర్, లైవ్ ఫుడ్ తీసుకుంటామో, ఏదైతే మనకు ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్ మనల్ని వెంటాడుతున్నాయో అవన్నీ కూడా త్వరగా హీల్ అయిపోతాయి, త్వరగా నయమైపోతాయి. అంతేకాకుండా మన బాడీలో ఉన్న నొప్పులు, వాపులు ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఇంకా మనం నొప్పులు ఇవన్నీ ఏమి ఉండవు. ఇంకా మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఈ తలనొప్పులు, ఏ నొప్పి ఉండదు మన బాడీలో. వాపులు అనేవి ఉండవు. ఈ కొన్ని గడ్డలు తయారవుతుంటాయి శరీరంలో, కొవ్వు గడ్డలు అంటాం, అలాంటివి కూడా తగ్గిపోతాయి. అన్నీ తగ్గిపోతాయి. సర్జరీ అవాయిడ్ చేయొచ్చు. సర్జరీ, ఈ సర్జరీ ఆ సర్జరీ అని కాదు, ప్రతి సర్జరీ, కంటి సర్జరీతో పాటు మోకాళ్ళ నొప్పులు, ఇక హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, వీటన్నిటికీ చేసే సర్జరీలు అన్ని కూడా బంద్ చేసుకోవచ్చు. సర్జరీ అవసరమే లేదు మనకు. ఎప్పుడు లైవ్ ఫుడ్, లైవ్ వాటర్ తాగడం. అలాగే కొలాజిన్ తయారవుతుంది. కొలాజిన్ ఒక అద్భుతం అండి. ఇది గోర్లు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలన్నా, మన బోన్స్ ఫిట్ గా ఉండాలన్నా, దంతాలు ఫిట్ గా ఉండాలన్నా, లేదు బ్లడ్ మనకు చక్కగా డెన్సిటీ
కరెక్ట్ గా ఉండాలన్నా, బ్లడ్ లో డెన్సిటీ అంటే పలసబరగడు, అలాగే మరీ చిక్కగా ఉండకూడదు. ఆ డెన్సిటీ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కూడా మనం తయారు చేసుకునే కాదు, ప్రకృతి దేవుడు సృష్టించినవి. అవి యాజ్ ఇట్ ఈస్ గా ఉండాలి. ఈ కొలాజిన్ దానికి ఎంతో ఉపయోగపడుతుంది. మన స్కిన్ మెరిసిపోతుంది. దీన్ని సప్లిమెంట్ గా తీసుకొని కొంతమంది తాత్కాలికంగా స్కిన్ మెరిపిస్తుంటారు. ఈ సెలబ్రిటీస్ కానివ్వండి, హీరోయిన్లు. అది చాలా డేంజర్. ఆ తర్వాత వాళ్ళు చాలా వృద్ధాప్యంలో వాళ్ళ చర్మం అసలు చూడలేము. ముడతలు అయిపోయి అసలు ఇక 40-50 సంవత్సరాల కల్లా వాళ్ళ మొహం చూడలేము అసలు. కానీ మీరు సహజంగా క్యూర్ సెల్ తీసుకునేటప్పుడు ఈ యొక్క కొలాజిన్ అనేది తయారవుతుంది. మీ యొక్క ఫేస్ లో గ్లో పెరిగిపోతుంది. ఎంత గ్లో అంటే మీరు అంతకుముందు ఒక 5-6 సంవత్సరాల క్రితం మిమ్మల్ని చూసిన వాళ్ళు గుర్తుపెట్టలేనంతగా మీరేదో సెలబ్రిటీ అన్నట్టుగా మీ ఫేస్ లో ఆ గ్లోనెస్ వస్తుంది. సహజంగా వస్తుంది, మీకు ఏ మేకప్ లేకుండా. అలాగే మీ వెంట్రుకలు రాలిపోవటం ఆగిపోతుంది. తాత్కాలికంగా రాలిన కూడా మీకు అవి మళ్ళీ తయారవుతాయి, బలమైన వెంట్రుకలు తయారవుతాయి. అలాగే గోర్లు ఆరోగ్యంగా తయారవుతాయి. ఇంకా కండరాలు, నరాలు శక్తివంతంగా తయారవుతాయి. అక్కడ డ్యామేజ్ ఉండదు. నర్వస్ డ్యామేజ్ కావటం మొదలైతే అన్ని వ్యవస్థలు అంటే సర్క్యులేటరీ సిస్టమ్ కానివ్వండి, మరి లంగ్స్ కానివ్వండి, కిడ్నీస్, ముఖ్యంగా కిడ్నీస్ డ్యామేజ్ అయిపోతాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లా కాకుండా కాపాడగలుగుతుంది క్యూర్ సెల్. సో క్యూర్ సెల్ అనేది ఒక అద్భుతమైన ప్రొడక్ట్. సో మరి ఈ యొక్క లైవ్ ఫుడ్ తీసుకోవటం వల్ల, క్యూర్ సెల్ తో కలిపి ఈ లైవ్ ఫుడ్, లైవ్ వాటర్ తీసుకోవటం వల్ల, మరొకసారి చెప్తున్నాను, మన సెల్ ఫంక్షన్ కరెక్ట్ గా ఉంటుంది. మనకి ఏ ప్రాబ్లం ఉండదు బాడీలో. ఇమ్యూనిటీ కరెక్ట్ గా ఫంక్షన్ చేస్తుంది. ఇమ్యూనిటీ కరెక్ట్ గా ఫంక్షన్ చేస్తే ఈ వైరస్లను, బ్యాక్టీరియాలను, క్యాన్సర్ సెల్స్ ను వేటాడి చంపేస్తుంది. యుద్ధం జరుగుతుంది తెలుసు. ఆ యుద్ధంలో మన ఇమ్యూనిటీకి మనం సపోర్టింగ్ అయ్యే ఆహారం లైవ్ ఫుడ్, లైవ్ అంటే యువకుల్లాగా ఉంటారు. 60లో కూడా 20 లాగా ఆ ఉత్సాహం, ఆ శరీరంలో ఆ కాంతి, ఆ యొక్క యాక్టివ్నెస్, చర్మం కాంతివంతంగా ఉంటుంది. మంచి నిద్ర, సౌండ్ స్లీపింగ్ అంటే గురకబెట్టి నిద్రపోవటం కాదండి. గురకు దూరంగా మీరు మంచి సౌండ్ స్లీపింగ్ అంటే మంచి నిద్రను మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. స్ట్రాంగ్ ఎనర్జెటిక్ బాడీ మీ సొంతం అవుతుంది. మంచి సెక్సువల్ పెర్ఫార్మెన్స్, లేడీస్ అండ్ జెంట్స్ కూడా చక్కగా 60 సంవత్సరాలు కాదు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలైనా కూడా చక్కటి సెక్స్ లైఫ్ ను ఎంజాయ్ చేయగలుగుతారు, ఆడ మగ ఇద్దరు కూడా. అది ఉంటేనే మనకు కొన్ని హార్మోన్స్ తయారవుతాయి. మనం ఆనందంగా ఉండటానికి, మన ఫేస్ చక్కగా కాంతివంతంగా ఉండటానికి మరి ఎండార్ఫిన్స్ తయారైతాయి అన్నమాట. ఈ ఎండార్ఫిన్స్ తయారైతేనే మర్చిపోతుంటాం. చూడండి, మంచి లైఫ్ ఆ రోజు ఎంజాయ్ చేసిన రోజు మీ మొహంలో ఒక విధమైన కాంతి ఎందుకు వస్తుందంటే ఎండార్ఫిన్స్ రిలీజ్ అయినాయి అన్నమాట. సో అలాగే మంచి పిల్లలు పుడతారు. మన యొక్క పుట్టుక యొక్క పరమార్థం ఏంటి? మనం మంచి ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మనిచ్చి వారిని పెంచి పెద్ద చేసి, ఇది కదా మన బాధ్యత. సో ఈ యొక్క అది మంచి పిల్లలు పుట్టడానికి ఇది కారణం అవుతుంది. అలాగే అందంగా తయారవుతాం. ఇంకా ఇప్పుడు వరకు మీరు వాడుతున్న మెడిసిన్స్ అన్నిటినీ కూడా పక్కకు పడేసి మరి ఆరోగ్యంగా జీవించడానికి ఈ లైవ్ ఫుడ్ అండ్ లైవ్ వాటర్ విత్ క్యూర్ సెల్ ఇవి ఎంతో దోహదం చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి నా విన్నపం, 50% కుక్డ్ ఫుడ్, 50% లైవ్ ఫుడ్ తీసుకోండి. వాటర్ను ఎనర్జెటిక్ గా మార్చుకోండి, ఎన్రిచ్ చేసుకోండి. ఇక మన సజెషన్ ఏంటంటే, ఇది నా సజెషన్ అండి, అంతేగాని ఇది బలవంతం కాదు. జస్ట్ ఇదొక మీరు ప్రయత్నం చేసి చూడండి. ఎందుకంటే లయన్ టీమ్ వారియర్స్ అంటే ఎవరు? సమాజానికి ఒక వెలుగునిచ్చేవారు, ఆరోగ్యాన్ని ఇచ్చేవారు, అలాగే ఆదాయాన్ని పంచేవారు లయన్ టీమ్ వారియర్స్ అంటే. ఈరోజు మీరు ఒక 1000 మంది ఉండొచ్చు. ఈ 1000 మంది ఒక్కొక్కరు 1000 మందిని తయారు చేయగలిగే ఒక అద్భుతమైన లీడర్స్ మీరు అందరూ కూడా. నాకంటే గొప్పవారు, నాకంటే అన్ని విధాలుగా మీరు పెర్ఫార్మెన్స్ చేయగలిగేవారు. ఒక్కొక్కరు 1000 మందిని కాదు, 10,000 మందిని కూడా మీరు ఎడ్యుకేట్ చేయగలిగేవారు. మీరు ఎడ్యుకేషన్ అయితే మీ ద్వారా మొత్తం సమాజం అంతా మారిపోతుంది.
దీనికి మనం ఇచ్చే సజెషన్ ఏంటంటే ఆహారం, నీరు. మనం 6 గంటలకు క్యూర్ సెల్ తీసుకుంటే ఒక చాచెట్టు, 6:15కు మీరు ప్లెంటీ ఆఫ్ వాటర్ డ్రింక్ చేయండి, వాటర్ తీసుకోండి. 8-9 గంటల మధ్యలో బ్రేక్ఫాస్ట్గా మరి లైవ్ ఫుడ్ తీసుకోండి. ఆల్ కైండ్ ఆఫ్ సీడ్స్ కానివ్వండి, నట్స్ కానివ్వండి, స్ప్రౌట్స్ కానివ్వండి, జ్యూస్లు కానివ్వండి, ఇవన్నీ. 11 గంటలకు మళ్ళీ 2 గ్లాసులు వాటర్ తాగండి. 12:30 నుంచి 2 గంటల మధ్యలో కుక్డ్ ఫుడ్ ఏదైనా మీకు నచ్చిన ఆహారం తయారు చేసుకోండి. 4 గంటలకు మళ్ళీ 2 గ్లాసులు, పెద్ద గ్లాసులు ఉండేవి. 2 గ్లాసులు అంటే టీ గ్లాసులు తాగదు. గ్లాస్ అంటే ఏదైనా గ్లాస్, చిన్న టీ గ్లాసు, పెద్ద గ్లాసులు 2 గ్లాసులు వాటర్ తాగండి. 5 గంటలకు మళ్ళీ క్యూర్ సెల్ ఒక చాచెట్ తీసుకోండి. 5:15కు 2 గ్లాసులు వాటర్ తాగండి. 6 గంటలకు మీరు ఇక వండిన ఆహారం తీసుకోకూడదు. వండిన ఆహారం మధ్యాహ్నం వరకే పరిమితం. సాయంత్రం పూట ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్, అది కూడా 6 గంటల వరకే తీసుకోవాలి. ఈ ఫుడ్ తీసుకున్న 2 గంటల తర్వాత నిద్రించాలి. అంటే మీరు 8 గంటలకు పడుకోవాలి అంటే మీరు 6 గంటలకల్లా ఆహారం తీసుకోవాలి. లేట్ నైట్ డిన్నర్స్ మాత్రం అవాయిడ్ చేయండి. సో ఈ విధంగా బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవటం వల్ల మీరు ఆరోగ్యంగా తయారవుతారు. క్యూర్ సెల్ మరి ఏం చేస్తుంది అంటే మన సెల్స్ అన్నిటిని కూడా యాక్టివేట్ చేస్తుంది, ఆరోగ్యంగా తయారు చేస్తుంది. ఆరోగ్యంగా తయారైన ఈ సెల్స్ కు రక్షణ, ఇమ్యూనిటీని బూస్టింగ్ అండ్ బ్యాలెన్స్ చేసి రక్షణ అనేది ఏర్పాటు చేస్తుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ పర్ఫెక్ట్ గా పనిచేస్తే మనకి వైరస్లు, బ్యాక్టీరియాలు ఏం చేయలేవు. సో ఆరోగ్యకరమైన జీవితానికి ఈ క్యూర్ సెల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మనకు మరి ఈ ప్రాసెస్ లో ఆల్రెడీ డిసీజ్ తో బాధపడే వాళ్ళకు ఈ ప్రాసెస్ లో డిటాఫికేషన్ అనేది జరుగుతుంది. ఇది సైడ్ ఎఫెక్ట్ కాదండి. డిటాఫికేషన్ అంటే బాడీలో పేరుకొని పోయి ఉన్న వ్యర్థ రసాయన పదార్థాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఎప్పుడు మనం లైవ్ ఫుడ్, లైవ్ వాటర్, క్యూర్ సెల్ తీసుకున్నప్పుడు మన బాడీలో వ్యాధికి కారణమైన ఈ యొక్క టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళిపోవాల్సిందే. ఇంకా వాటికి స్థానం లేదు. కాబట్టి మరి ఆ ప్రాసెస్ లో భాగంగా అవి బయటకు వెళ్ళిపోయే భాగంగా యూరిన్ ఎక్కువ రావచ్చు, మోషన్ ఎక్కువ రావచ్చు, తలనొప్పి రావచ్చు, బాడీ పెయిన్స్ రావచ్చు, కొంచెం జ్వరం రావచ్చు. ఇవన్నీ కూడా 1-2 రోజులు మాత్రమే ఉంటాయి. ఏదో ఒక సమయంలో అవి మీకు వస్తాయి. వచ్చినప్పుడు భయపడొద్దు, క్యూర్ సెల్ వాడటం ఆపొద్దు. సో మనకు న్యూయంగ్ వారు ఏమిస్తున్నారు? క్యూర్ సెల్ ద్వారా ఆరోగ్యం ఇస్తున్నారు, మరి బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా మన బ్యాంక్ బ్యాలెన్స్ పెంచే అద్భుతమైన ఆపర్చునిటీ ఇస్తున్నారు. ఈ రోజు ఒక్కొక్కరి ఇన్కమ్ లక్షల్లో ఉంది. లక్షల్లో ఎవరికి వస్తున్నాయి? సాఫ్ట్వేర్ 6 లక్షల రూపాయల కంటే ఎక్కువ సాఫ్ట్వేర్ అంటున్నారు. ఈవెన్ ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళకు కూడా 1,20,000, 1,50,000 కంటే ఎక్కువ రాదు. కానీ మరి రోజు 1,00,000 రూపాయలు సంపాదించే అవకాశం మరి ఆల్రెడీ మన టీంలో ఉన్నారు. లయన్స్ టీంలో రోజు 1,00,000 రూపాయల కంటే ఎక్కువ సంపాదించేవాళ్ళు. వాళ్ళు నెలంతా కష్టపడి 1,00,000 రూపాయలు సంపాదించడం కష్టమైతే మనకు రోజు 1,00,000 రూపాయలు సంపాదించే గొప్ప అవకాశం న్యూయంగ్ మనకు అందిస్తుంది. కాబట్టి ఈ లైన్ టీమ్స్ ద్వారా ఈ క్యూర్ సెల్ ను మనం ప్రపంచం మొత్తానికి అందివ్వాలి. సో ప్రపంచానికి మనం కంప్లీట్ గా హెల్తీగా ఉండేటట్టు మనం తయారు చేస్తున్నాం. ఆరోగ్యాన్ని క్యూర్ సెల్ ద్వారా ఇస్తున్నాం. మరి మన వారియర్స్ ఏం చేస్తున్నారు? హెల్త్ ఎడ్యుకేట్ చేయటం ద్వారా. కేవలం క్యూర్ సెల్ అమ్ముకోవటం కాదు, క్యూర్ సెల్ ప్రజలకు ఇచ్చినంత మాత్రాన వారు అంతా ఆరోగ్యంగా అవుతున్నారంటే అది కొంతే నిజం. వారు బాడీకి అవసరమైన ఈ యొక్క లైవ్ వాటర్, లైవ్ ఫుడ్, దీన్ని మనం ఎడ్యుకేట్ చేయాలి, హెల్త్ ఎడ్యుకేషన్. కాబట్టి మనందరం ఎవరము? హెల్త్ లీడర్స్, హెల్త్ మాస్టర్స్, హెల్త్ మెంటర్స్. ఈ విధంగా సమాజాన్ని మనం ప్రభావితం చేయాలి. సో మనకు అప్పుడే సరైన గౌరవం, సరైన మరి బ్లెస్సింగ్స్ మనకు దొరుకుతాయి. సో ఫ్రెండ్స్, ఇలాంటి విషయాలను మనం మరిన్ని ప్రతి వారం తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ ప్రోగ్రామ్ నచ్చింది అనుకుంటున్నాను. నౌ ఇట్ ఈస్ టైమ్ టు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో ఓవర్ టు హెచ్సి రావు గారు. ఎస్ సార్, చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. అసలు వాటర్, ఇలాంటి వాటర్ మనం తీసుకుంటున్నాము, తర్వాత దాన్ని ఆల్కలైన్ వాటర్ గా ఎలా మార్చాలి, ఇవన్నీ కూడా మనకు చాలా మీరు చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు. అలాగే వాటర్ యొక్క ఇంపార్టెన్స్ మన క్యూర్ సెల్ కూడా వాడే వాళ్ళకు కూడా ఈ వాటర్ యొక్క ఇంపార్టెన్స్ కూడా
ఎలా ఉంది అని మీరు చక్కగా చెప్పినందుకు మా లయన్స్ టీం తరఫున మీ అందరికీ మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం ముందుగా. అలాగే క్వశ్చన్ ఆన్సర్స్ టైము తక్కువ ఉంది కాబట్టి ఒక 2-3 తీసుకుందాం సార్. ఓకే సార్, ఓకే. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ గురించి మాత్రమే, ఈ వాటర్ ఏ విధంగా వాడాలి, ఈ సార్ గురించి చెప్పారు కదా ఈరోజు సబ్జెక్టు, ఆ వాటర్ గురించి మాత్రమే మీరు అడగాలి, అంతేగాని వేరే క్వశ్చన్స్ అడగకూడదు. కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రమే సార్ అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. నేను పై రవిచంద్ర మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ క్లాస్ అంటే వాటర్ మీద అలాగే ఫుడ్ మీద సార్ చెప్పిన క్లాస్ ఎంత అమోఘం అంటే, కొన్ని ప్రత్యేకమైన క్లాసెస్ మీరు విన్నప్పుడు దీని విలువ మీకు తెలుస్తుంది. ఎందుకంటే వాటర్లో ఉన్న గుణాలు చెప్పారు సారు, 3 టైప్స్ ఎలాగ ఉంటాయి అన్నది, pH వాల్యూస్ చెప్పారు. ఇట్లాగా అసలు మనిషికి వాటర్ తీసుకోవడం ఎంత ముఖ్యమో అసలు దీన్నంతా రీక్యాప్ చేయాలంటే రీక్యాప్ చేయలేమండి. అసలు సార్ అంత అద్భుతమైన సబ్జెక్ట్ ఇచ్చారు. అల్టిమేట్ సార్. సార్ హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్ మీకు. అభినందనలు సార్, నిజంగా ప్రత్యేకమైన అభినందనలు సార్ మన ఎంటైర్ టీం నుంచి. ఎందుకు మన క్యూర్ సెల్స్ తీసుకున్న తర్వాత వాటర్ తాగాలి అనేది చాలా మందికి ఒక క్వశ్చన్ అట్లా ఆగిపోయి ఉంటుంది. ఆ బ్యాడ్ టాక్సిల్స్ ఎప్పుడు వాళ్ళకి ఎలా బయటికి వెళ్ళాలి, మనం ఎన్ని నిమిషాలకు ఒకసారి మనం ఒక 200 కానీ ఒక 1/4 లీటర్ కానీ వాటర్ తీసుకోవాలి. ఇలాగా వాటర్ థెరపీ అంటారండి, ఇది వాటర్ థెరపీ అంటారు. సార్ ఆ వర్డ్ యూజ్ చేస్తారు లేదో నాకు తెలీదు. వాటర్ థెరపీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎంటైర్ మన బాడీ సిస్టమ్, వాటర్ సిస్టమ్. మన బాడీలో ఉన్న వాటర్ అనేది సిస్టమ్ అండి, అది రవిచంద్ర గారు సిస్టమ్ అనేది ఉంటుంది. సారీ మధ్యలో అడ్డొస్తున్నాం, ఏమనుకోబాకండి. ఈ వాటర్ మీద ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనం తర్వాత క్లాస్ లో చెప్పుకుంటాం. వాటర్ ఎప్పుడు తాగాలి, ఎంత తాగాలి, నిలబడి తాగాల, పడుకొని అంటే కూర్చొని తాగాల, ఇంకా ఎప్పుడెప్పుడు తాగాలి, ఇవన్నీ చాలా తర్వాత క్లాస్ లో వస్తాయి. ఈ రోజు అవుట్లైన్స్ మాత్రమే చెప్పాను వాటర్ యొక్క ఇంపార్టెన్స్. ఎస్ సార్, ఎక్సలెంట్ సార్, రియలీ అవుట్ స్టాండింగ్ సార్, అవుట్ స్టాండింగ్. అదే చెప్తాను కదా, దీని విలువ తెలిసిన వాళ్ళకి చాలా బాగుంటుంది సార్. ఎనీవే మనము క్వశ్చన్ ఆన్సర్స్ ని ఇప్పుడు జస్ట్ ఒక్కరికే ఇద్దాం, ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది సార్ మనకి. ఎందుకంటే మనం ఒక టైం ఫంక్షన్ పెట్టుకున్నాం కాబట్టి సింగిల్ ఎవరికైనా ఒక్కరికి ఇద్దాం సార్. ఓకే సార్, ఓకే. ఎస్ ఓన్లీ 1 పర్సన్ అంటే మొదటగా రాజశేఖర్ గారు మీరే కనిపిస్తున్నారండి ఫస్ట్ లో ఉన్నది. ఓన్లీ 1% సార్, ఓన్లీ 1%. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి సార్. నా పేరు రాజశేఖర్, పల్నాడు డిస్ట్రిక్ట్ వేమవరం విలేజ్ సార్. ఓకే. మాటలు రావట్లేదు సార్, కళ్ళమ్మ నీళ్ళు తిరుగుతున్నాయి ఈ మీటింగ్ విన్న తర్వాత కూడా. అంటే నాకు ఆరోగ్యం మీద ఎప్పుడు కూడా అంత అవగాహన లేదు. లయన్స్ టీంలో నేను జాయిన్ అయినందుకు ప్లస్ మాటలు ఈ ఫుడ్ గురించి కానీ ఆరోగ్యం గురించి ఏదైతే ఉందో తెలుసుకుంటున్నందుకు దేవుడు ఎంతో నాకు అవకాశం ఇచ్చినందుకు సంతోషపడుతున్నాను సార్. ఎందుకంటే ఆరోగ్యం విషయంలో ఇంత స్పష్టంగా ఒక మాటలో చెప్పాలంటే సార్, చనిపోవాలనుకున్నాడు కూడా బతకాలి, ఆశ అనేది పుట్టాలి అంటే లయన్స్ టీంలో ఉండి సబ్జెక్ట్ తెలుసుకుంటే వస్తుంది సార్. ఎందుకంటే ఆరోగ్యం మీద అంత డెప్త్గా ఇస్తున్నారు సబ్జెక్టు. ముందుగా మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే నాకు అంతకుముందు మెసేజ్ సార్ చిన్న క్వశ్చన్ సార్, అంటే సార్ తట్టుకోలేక వచ్చింది సార్, ఏమనుకోవద్దు సార్. మీరు ఇప్పుడు ఫుడ్ విషయంలో చెప్పారు సార్, లైవ్ ఫుడ్ తీసుకోవాలి, వాటర్ కంటెంట్ కరెక్ట్ లైవ్ ఫుడ్ విషయంలో చిన్న డౌట్ ఏంటంటే సార్, మీరు మొలకలు తీసుకోవడం వల్ల మంచి ఇది ఉంటుంది అని చెప్పేసి అన్నారు. మొలకలు గ్యాస్ అనేది ఫామ్ అవుతుందని కొద్దిగా నాకు డౌట్ ఉంది సార్. దానివల్ల అది ఎట్లా సార్ కొంచెం అర్థం కరెక్ట్ క్వశ్చన్ అడిగారండి. మొలకలు ఏదైనా సరే మనం మొలకలు అనేవి తీసుకున్నప్పుడు అది లైవ్ ఫుడ్. అవును సార్. అది ఎక్కువ మొత్తం అవసరం లేదు, కొంచెం అంటే ఇప్పుడు ఒకే రకం కాకుండా ఒక కొంచెం ఒక 20 గ్రాములు 25 గ్రాములు 25 గ్రాములు 3-4 రకాలు తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మన బాడీలో గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది అనేది మీకు చెప్పాం కదా. అవును సార్. ఇప్పుడు వండిన ఆహారం ఏమో మనకు బ్యాడ్ బ్యాక్టీరియాకు అది ఫుడ్ అవుతుంది. ఓకే. లైవ్ ఫుడ్ ఏమో మనకు మంచి బ్యాక్టీరియాకి అది ఫుడ్ అవుతుంది, సెల్స్ ఫుడ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క వండిన ఆహారం తగ్గించి లైవ్ ఫుడ్ పెంచామో ఈ బ్యాడ్ బ్యాక్టీరియా అంతంగా ఆహాకారాలు చేస్తుంది. అంటే ఏమంటాం మనం, గందరగోళం, ఆహారం అందకపోతే ఎట్లయితే గందరగోళం సృష్టిస్తుందో
ఇక వాటికి విపరీతమైన ఇది చేసి మన బాడీలో మన మూడును కూడా మారుస్తాయి. మన ఆలోచన విధానాన్ని కూడా ఆ బ్యాడ్ బ్యాక్టీరియా మార్చేంత శక్తివంతమైనవి అనమాట. గ్యాస్ అంటే లేని గ్యాస్ తయారు కాదు, మనకి ఎక్కడెక్కడో ఉన్న గ్యాస్ అంతా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. ఈ గ్యాస్ అనేది అన్ని ఆర్గాన్స్ లో ఉంటుందండి. అదంతా కూడా బయటికి వెళ్ళిపోయి మన ఆరోగ్యాన్ని, ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే కొత్తగా గ్యాస్ తయారైందేమో అనుకుంటాం, కాదు. ఆ బాడీలో ఉన్న గ్యాస్ అంతా కూడా బయటికి వెళ్ళిపోవటం అనేది జరగటం వల్ల మనకు కొంచెం గడబిడ అనేది అనిపిస్తుంది అనమాట. అది అంతా కూడా వారం 10 రోజులు ఉంటుంది అంతే. మీరు గేనా వారం నుంచి ఒక 10 రోజుల పాటు మీరు కొంచెం ఓపిక్గా పేషెన్స్ గా మీ బాడీని అర్థం చేసుకుంటే మీకు 11 రోజుల నుంచి ఇంక గ్యాస్ అనేది ఉండదు. ఎందుకంటే లోపల ఉన్న గ్యాస్ అంతా బయటికి పోయింది కదా. ఇంకా కొత్తగా ఈ ప్రొడక్ట్ ద్వారా తయారు కావటం కాదు, ఇది ఇవ్వటం వల్ల లోపల ఉన్న గ్యాస్ అంతా బయటికి పోతుంది అనమాట. అర్థమైందా? అర్థమైంది. ఓకే ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. రైట్ అండి, అందరు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించాలండి. ఈ గ్యాస్ అనేది బయటికి పోతుంది, ఉన్న బాడీలో ఉన్న గ్యాస్, ఎక్స్ట్రా గ్యాస్, అపాన వాయువు అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఆ క్రమంలో కొంత గడబిడ ఇవన్నీ వస్తాయి. కొంతమందికి గుండెల్లోకి కూడా పోతుంది. అది గుండెలోకి పోయి గుండె పట్టుకొని అమ్మో నా గుండెపోటు వచ్చింది అన్న ఇది వస్తుంది. కానీ మీరు కొంచెం ఓపిక్ గా ఉండి మీరు పొట్ట మీద తడిబట్ట అంటే క్లాత్ ను నీటిలో తడిపి పొట్ట మీద వేసుకుంటే ఇంకా మీకు ఈజీ అయిపోతుందండి. ఆ ప్రాబ్లం కూడా ఉండదు. ఇంకా రోజు కూడా మీరు పడుకునేటప్పుడు పొట్ట మీద పగలైనా రాత్రి అయినా పొట్ట మీద కొంచెం తడి క్లాత్ వేసుకోండి. ఏది ఈ యొక్క లైవ్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఒక 10 రోజుల పాటు అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోయి మీకు ఎటువంటి అసౌకర్యము కలగదు. ఓకేనా? ఓకే, రైట్, థ్యాంక్ యూ. రైట్ సార్. ఓకే రవిచంద్ర బాబు గారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, ఇక థ్యాంక్ యూ close సో చేయండి. మచ్. ఈ రోజు ఈ సెషన్ ని మనము క్లోజ్ చేస్తున్నాం సార్, ఎందుకంటే మనం ఒక టైం ని పంచువల్ గా తీసుకుంటూ ఉంటాము. రైట్ అండి, అందరికీ హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.